100 సవాళ్ళు కాదు 200 వీడియోలు ఈ రోజుకు ఉమ్, పర్వాలేదు. ఉమ్, ఓటు హక్కు ఉన్న ప్రతి ఒక్కరికి హక్కు. ఉమ్, రికార్డింగ్ చేసుకో, మళ్ళా కూడా వినుకో. ఉమ్, ఓటు హక్కు ఉన్న ప్రతి ఒక్కరికి రాజకీయంగా ప్రశ్నించే హక్కు, పనులు జరగకుంటే విమర్శించే హక్కు ప్రతి ఒక్క సామాన్యుడికి ఉంటుంది. అవునవును ఉంటుంది. కానీ ఉమ్, కానీ కడుపు కన్నం తినే వ్యక్తి ఎవడైనా సరే ఉమ్. విమర్శిస్తే కరెక్ట్ గా విమర్శించు. నన్ను ఇప్పుడు మీ నాయకుడు ఉన్నాడు, ఎవరు? నీకు అవకాశం ఇస్తే నువ్వు మాట్లాడు. నువ్వు ఫస్ట్ నేను మాట్లాడిన తర్వాత నీకు అవకాశం ఇస్తా. ఓకే ఓకేనా. మీ నాయకుడు కుప్పుల మహేష్ రెడ్డి ఉన్నాడు. ఉమ్. ఆయనకి ఏమని పేరు పెడదు మరి? మసిమొక్క మూడు అని పెడదునా? మీరు మాట్లాడినాక నేను కంప్లీట్. అదే నేను మాట్లాడినాక నీకు ఇస్తా గానీ ఉమ్, మసిమొక్క మహేష్ రెడ్డి అని పెడదు నా పేరు. మరి ఉమ్, బాగుంటుందా? ఒప్పుకుంటా? ఉమ్, ఓ సైడ్ ఏమంటున్నావు, నేను ఏ పార్టీ కాదు అని అంటున్నావు. ఉమ్, ఏ పార్టీ కానప్పుడు ఉమ్, రామ్మోహన్ రెడ్డి పేరు నోట్లోకి వచ్చినప్పుడు ఏమో ఇక నీకు ఇష్టం వచ్చినట్లు అవుతుంది. ఉమ్, మహేష్ అన్న పేరు నోటికి వచ్చినప్పుడేమో మహేష్ రెడ్డి అంటని వస్తుంది. ఉమ్. ఇది ఎట్లా నాకు అర్థం కాదు. ఓకే అయిపోయిందని అయిపోలేదు, ఉన్నది మాట్లాడు. ఇంకా. కొన్ని వీడియోలు చూసిన, నా బిజీలా ఉండి కొన్ని వీడియోలు చూసిన. ఇంతకు ముందు ఒకడు ఉండే, ఆయన పేరు ఏం పేరు అంటే సింగం అంట, చిట్యాల సింగం అంట. వాడు కూడా నేను బహుజన బిడ్డను, నేను ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ నేను స్టూడెంట్ ను, ఆయన సిద్ధాంతాలు అని అన్నాడు. ఆయన ఎటుపోయిండు, 2-3 వీడియోలు చేసిండు. ఆయన వీడియోలకు స్పందించి రిప్లై ఇచ్చేసరికి బ్లాక్ చేసేసుకున్నాడు. ఇక పత్త లేకుండా పోయిండు ఆయన. నేనేమంటున్నా, ఒక గుడిసెకాడికి పోయినాం. అవునవును. ఒక గుడిసెకాడికి పోయి ఆమెను ఏమడుగుతున్నావు, ఇల్లు వచ్చిందా అని అడిగినావు. అవును. ఇల్లు వస్తే ఎక్కడ వాయే నీ కార్యకర్తలకు ఇచ్చుకున్నావు అది అన్నావు. ఇంకోటి ఏమన్నావు, తులం బంగారం వచ్చిందా నీకు, నువ్వు చేను పని చేస్తావా అని అన్నావు. వాళ్ళు చేను పని చేస్తారా అది కూడా తెలియదా నాయనకు? వాళ్ళు ప్లాస్టిక్ పనులు నీవు అడిగినావు. నేను చెప్తా విను. నువ్వు అడిగినావు వాళ్ళు ప్లాస్టిక్. ఇప్పుడు టీచర్స్ కాలనీలా మన బిచ్చిపోళ్ళు వాళ్ళందరూ ఉన్నారు. వాళ్ళు ఏం చేస్తారు, జాడ కట్టలు, కొంతమంది చీరలు, కొంతమంది సబ్బులు, కొంతమంది అవి తెచ్చుకొని అమ్ముకుంటారు. వాళ్ళ దగ్గర పోయి వ్యవసాయం గురించి మాట్లాడితే నువ్వు ఎవరి దగ్గర వ్యవసాయం గురించి మాట్లాడాలి, ఎవరినేం ప్రశ్నించాలి, ఆ మాత్రం కూడా నీకు అర్థమైతలేదా? ఇంకోటి ఇల్లు వచ్చిందా నీకు అన్నావు, తులం బంగారం వచ్చిందా అన్నావు. వాళ్ళ ఇంటి ముందర ఏమన్నా పందిరి కనిపించిందా నీకు? పందిరి పెళ్ళైంది, నిన్న మొన్న పెళ్ళైంది, బంగారం వచ్చిందా అని బాగా అడిగినావు. ఓకే సంతోషం, మాట ఇచ్చినాం మేము, అడిగినాం. సరే దానికి సమాధానం చెప్తా. ఇల్లు వచ్చిందా అన్నావు. ఇల్లు ఓన్లీ కాంగ్రెస్ కార్యకర్తలకే ఇచ్చుకున్నది, ఎవరికి ఇస్తలేరు అన్నారు. 2 ఏళ్లల్లా 2 కంప్లీట్, ఇంకా 3 కూడా కంప్లీట్ కాలే. ఇందిరా మెయిన్లు ఇచ్చారు. ఓ పేదోనికి ఇల్లు అనేది కళ, జీవితాంతం కళ. ఒక్క తరం ఒక ఇల్లు కట్టుకుంటే మినిమం 3 తరాల వరకు ఇల్లు ఉంటది. పేదోని కళ ఇల్లు. ఈ రోజుల్లో పెరిగిన చీకు ధర, సిమెంట్ ధర, మేస్త్రి ధర, ఇల్లు సింపుల్ గా కట్టుకుంటే 5 లక్షలలో అయిపోతుంది. లేదు మాకు ఇంకా మంచిగా కట్టుకుంటాము, 5 లక్షలకి ఇంకో ఏమన్నా వేసుకుంటాం అంటే కొంతమంది ఇంకో 5 లక్షలు అవి వేసుకొని పిల్లర్లు వేసుకొని కట్టుకుంటున్నాం. మరి బిఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇదే మహేష్ అన్న ఎన్ని దళిత బంధువులు వంచిండు? ఎవరికన్నా కాంగ్రెస్ కార్యకర్తలకు ఇచ్చిండా? మరి గా మాట కూడా నువ్వు ప్రశ్నించాలి కదా, ప్రశ్నించకపోతుంది. ఇప్పుడేమో ఉట్టిగా కాంగ్రెస్ మీద దుమ్మెత్తి పోయబట్టింది. గతంలో గడిచిన 10 సంవత్సరాలు టైం ఇస్తే ఒక ఇల్లు కట్టపోతే ఒక ఊర్లో గడ తుంకులగడ్డలో 4 బిల్డింగ్లు లేపి అవి నామమాత్రాన్ని ఏదో అక్కడ వేసి పెట్టారు. పోయి ఒక వీడియో చేసినాం, ఏది ఆ పిల్లర్లు వేసి. మరి 10 సంవత్సరాలు ఇచ్చారు కదా, మొగోలే కదా మీరు. మీ మహేష్ అన్న మొగోడే, మీ కేటీఆర్ మొగోడే, మీ కేసీఆర్ మొగోడే కదా. 10 సంవత్సరాలలో మన పిల్లర్ల వరకే ఎందుకు లేపి? కాంగ్రెస్ ప్రభుత్వం మేము దగ్గర ఇప్పుడు 30-40% ఇండ్లు కంప్లీట్ చేసి ఓపెనింగ్ చేసేసారు. ఇంకా కన్స్ట్రక్షన్ లో నడుస్తున్నాయి. కొంతమంది చేతుల అమౌంట్ లేనోళ్ళు,
కొంతమంది ఎదిరినోళ్ళు మెల్లగా కట్టుకుంటున్నారు. మరి 10 సంవత్సరాల పిల్లర్ల వరకే ఎందుకు లేపినరా? మరి అతల కాంగ్రెస్ పార్టీ 2 సంవత్సరాలనే ఇల్లు కంప్లీట్ చేసిందిరా అంటే మరి నీ బుద్ధి ఏమే గడ్డి తిన్నదా నీ బుద్ధి? అట్లా అడగపోతే 10 సంవత్సరాలు టైం ఇస్తే ఏం చేసిండ్రప్ప మీరు? గడిచిన 10 సంవత్సరాలలో ఒక్క మంత్రి మన పరిగి కాన్ఫరెన్స్ వచ్చి వాళ్ళని పని అభివృద్ధి చేసిపోయిండు, ఇది కుప్పల మహేష్ రెడ్డి ఆధ్వర్యంలో అని ఒక్క వీడియో పెట్టొచ్చుతాం. ఒక్క ఉప ముఖ్యమంత్రి వచ్చిందా, ఒక మంత్రి వచ్చిందా? ఇవాళ గడిచిన 10 సంవత్సరాలనే ఎంతమంది? కొండా సురేఖ వచ్చే, శ్రీధర్ బాబు వచ్చే, పొన్నం ప్రభాకర్ వచ్చే, ఉప ముఖ్యమంత్రి వచ్చే, ఇంతమంది వచ్చి వాళ్ళ అభివృద్ధి పనులు అన్ని చేసిపోతుంటే ఒక్కడికల్లా కనిపిస్తలేదు ఆరాయనకు. సరే నీవు నీ రక్తము పింకు రక్తము, నా రక్తము 3 రక్తాలు నవి, పచ్చది ఎర్ర కాంగ్రెస్ రక్తం నది. నాది నాకు నచ్చుతుంది, నీకు నచ్చుతుంది. విమర్శించు, రానుల్లో ప్రజల పక్షాన నువ్వేమన్నావు? ఒక మాట మీద ఉంటలేవు. నువ్వేడ ఏం అడగాలి నీకు అర్థం అయితలేదు. కానీ నువ్వేమంటున్నావు? ఇండిపెండెంట్ గా మహిళకి టికెట్ రాలేదు బీఆర్ఎస్ పార్టీలా, ఇండిపెండెంట్ చేసాడు. ఇండిపెండెంట్ చేస్తే ఇండిపెండెంట్ ఎవనా బసం అప్ప. ఇప్పుడు బీఆర్ఎస్ టికెట్ ఇవ్వనందుకే ఇండిపెండెంట్ చేసింది. ఇండిపెండెంట్ చేస్తే కూడా వాళ్ళు కూడా మా వాళ్ళే అనేటట్టు మాట్లాడుతున్నాం. ఎట్లయితే రాప? ఇండిపెండెంట్ పైన అందరి హక్కు ఉంటది. మా పార్టీలకు రా, ఇప్పుడు ఒక ఓటర్ దగ్గర పోయి అడుగుతావు, ఓటే మాకే అంటున్నా అడుగుతావు. ఆ హక్కు ఉన్నది కదా నీకు, ఉన్నది కదా, అడిగే హక్కు ఉంది కదా. మరి ఆ హక్కు ఉన్నప్పుడు ఇండిపెండెంట్ కూడా అందరి హక్కు. నా దగ్గర అంటారు, నా వీళ్ళు గుంజుకుంటారు, నా దగ్గర అంటారు బీఆర్ఎస్ గుంజుకుంటారు. ఈ మాత్రం మరి నీకు అవగాహన లేదు అన్నయ్య, నీకు నాకు అర్థమైతే లేదు. ఏదో ఇండిపెండెంట్ మా తీసుకుపోయి అది చేస్తున్నాడు, ఇది చేస్తున్నాడు. ఏమన్నా అధికారంలో ఉన్నప్పుడు ఏమన్నా శుద్ధపూసలా? మీ వాళ్ళు చేసిన పనులు ఏమన్నా తక్కువన్నాయా? మీ మహేష్ రెడ్డి అది చేసిన తక్కువన్నాయా? 20 సంవత్సరాలు పాలించారాయా పరిగిని కంటిన్యూగా. వాళ్ళ తండ్రి గారు 20 సంవత్సరాలు పాలించరు. ఏం చేసిరు సుపీరి పరిగిని? ఒకే ఒక నాయకుడు 20 ఉన్నది. ఒకే ఒక నాయకుడు ఎందుకు నన్ను పెట్టేసి పారిపోతే స్విచ్ ఆఫ్ చేసుకుని దిగపోతాను. నేను అట్లాంటి వ్యక్తిని కాదు. నేను నేను కూడా కొల్ల చెప్తున్నా గానే, నేను ఊర్లో లేను, నేను హైదరాబాద్ లో ఉంటా. నీకు నన్ను డైరెక్ట్ కలవాలనుకుంటే నేను ఊరికి వచ్చినప్పుడు ఫోన్ చేస్తా, లేదంటే నీ దగ్గరికి వచ్చి కలుస్తా. నువ్వు వస్తుంటే స్వాగతం చేస్తా. నేను ఇక్కడ దిగపోయాను గాని అది నేను ఇవాళ తెగించి ఇవాళ నేను ఫోన్ చేసి నేను అడ్రస్ స్థానికి చెప్పి ఫోన్ మాట్లాడుతున్నా అంటే ఏదో స్విచ్ ఆఫ్ చేసుకుని నీ వరుస నేననుకోకున్నా, నిన్నేదో 4 మాటలు దుర్భాషలు ఆడి అవతల వాడు కాదు. రాజకీయంగా ఓపుకుంది, దమ్ముంది, ధైర్యం ఉంది. కాబట్టి ఎవరో పిల్ల బచ్చగాళ్ళు లేకుంటే సగం దమాకున్నోళ్ళు ఫోన్ చేసి చిల్లరగా మాట్లాడి మా నాయకుని ప్రశ్నించిన మాత్రం గలీజ్ మాటలు తిట్టి 4 ధమ్కీలు ఇచ్చి మేము అధికారంలో ఉన్నాం కదా ధమ్కీలు ఇచ్చి అట్లాంటివి మనకు నడవయి. సుదీర్ఘ రాజకీయాలలో ఉంటాము. ఇలా అధికారంలో ఉన్నామంటే ప్రతిపక్షాల్లో వీడియోలు పెడితే ఏదైనా చేస్తే బెదిరించే రకం కాదు. మనము ప్రశ్నిస్తాం, అడుగుతాం. కానీ ఏదో మనదే ఉన్నది రాజ్యం, మనం బెదిరిస్తాము, మనం ఏమన్నా చేస్తాం. ఆ రకంగా కార్యకర్తలం కాము. సుదీర్ఘన్నా నువ్వు అంటున్న రామన్న అన్నవా, రామన్న జెండానే పట్టుకునేది. చెడ్డీలు వేసుకున్న టైం నుంచి నాకు పొలిటికల్ ఇంట్రెస్ట్. ఈ పరిగి ప్రాంతాన్ని పాలించిన రోజులు, కుప్పల కుటుంబం పాలించిన రోజులు ఎవరు పాలించలేరు. ఏమైంది మరి? ఇక్కడ ఒక మార్కెట్ ఆడలేదయ్యా మన పరిగిలా, మార్కెట్ ఆడలేదు. ఇంత పెద్ద పరిగిల మార్కెట్ ఆడలేదు. 20 సంవత్సరాలు పాలించావు కదా మహేష్ అన్న, మీ తండ్రి గారు. మీరు ఏమాయ్ ఒక డబుల్ బెడ్రూమ్ దాకపోతే ఏమాయ్, ఒక డిగ్రీ కాలేజ్ జారీకి శాతగాకపోయానికి ఏమాయ్. ఇవాళ కోడంగల్కి మన ఈడికెళ్ళి 28-30 కిలోమీటర్లు పోతే కోడంగల్కి వెటనరీ హాస్పిటల్ వచ్చే, నర్సింగ్ హాస్పిటల్ వచ్చే, డిగ్రీ కాలేజ్ వచ్చే, ప్రతి ఒక్కటి వచ్చే. రానున్న రోజుల్లో మనకు డిగ్రీ కాలేజ్ అవకాశం ఉంది. ఐటీఐ కాలేజీలు వచ్చినాయి, డిగ్రీ కాలేజ్ ఒకటి వచ్చేది ఉంది. నస్కల్లో ఐటీఐ కాలేజ్ కూడా ఓపెన్ చేసారు కదా, నీకు తెలియదా నరసింహన్న? తెలుసు. మరి తెలిసినప్పుడు గడుకు ఒక వీడియో చేయొచ్చు కదప్ప. సరే నువ్వు జెన్యున్ మాట్లాడేటప్పుడు, నువ్వు జెన్యున్ రాజకీయాలు చేసినప్పుడు, మా అధికారంలో మా మహేష్ రెడ్డి పాలించినప్పుడు రాలేదు, ఇప్పుడు వచ్చింది. మన ప్రజలకి మేలైతున్నది,
ఎవరిదైతే మన ప్రాంతం అభివృద్ధి అవుతున్నా అంటారు. మళ్ళీ ఒక వీడియో చేయొచ్చు కానీ నిజంగా నువ్వు ప్రజల పక్షాన పోరాటం నువ్వైతే చేస్తే మన సబ్ స్టేషన్ ఇచ్చారు, ఉప ముఖ్యమంత్రి వచ్చి సబ్ స్టేషన్ ఇచ్చారు. మరి గా వీడియో అయినా మరి చేయకపోతే బీసీలకు ముదిరాజులకు ఇక్కడ ముదిరాజు భవన్ కట్టరు, మరి గా వీడియో చేయకపోతే మరి లక్నపురం ఒక టూరిజం అది కొంచెం కొంచెం డెవలప్ చేస్తున్నాం, ఒక స్ట్రీమింగ్ మరి గది చేయకపోతే మరి చేసినా కదా. ఒక్క వీడియో నన్నా ఇందిరమ్మ ఇంటికి పోయి ఇందిరమ్మ ఇల్లు ప్రతి ఒక్క పేదోని కళ ఇల్లు కట్టుకోవడం, ఇల్లు ఇందిరమ్మ ఇల్లు కదా ఇల్లు కట్టుకోవడం. మరి ఇలా ఆనందంతో పొంగిపోడుతారు వచ్చినోళ్ళు. ఇల్లు కట్టుకోలేము ఇక మాతోటి కాదు అంటారు. మా ఊర్లో రా చూపిస్తా, కళ్ళకి నీళ్ళు వస్తాయి అసలు ఆ గాథ చెప్తుంటే ఒక్కొక్కరికి. అట్లాంటి వాళ్ళకి ఇప్పుడు ఇల్లు వచ్చి ఇంత బిల్డింగ్ లో మేము ఉన్నాయి, అసలు మా ఇల్లేనా ఇది? 3 గదుల ఇల్లు, ఒక కిచెన్, ఒక్కటే ఆనాడిచ్చిన ఇందిరమ్మ ఇంట్లో ఒక్కటే రూమ్ లా పొయ్యి పడుకోవడం, పొయ్యి వండుకోవడం మీనే, పండుకోవడం మీనే, కాలు గిన్నెలు చెంబులు కాళ్ళకు తగులుతున్నాయి. ఇలా ఇంత బిల్డింగ్ ఉన్నాం. ఒక వంట రూమ్, ఒక బెడ్రూమ్, ఇంకో బెడ్రూమ్, హాల్. ఇది అసలు ఎట్లా సాధ్యమైంది అని ఇదైతున్నాను. నేను డిగ్రీ అదే పరిగిలా చదువుకొని హైదరాబాద్ వచ్చి నేను 15 ఏళ్ళు అవుతున్నాను. ఇల్లు కట్టుకోవడం అంటే నాకు గుద్దలు వేస్తలేదు. ఇలా పెళ్లి చేసుకొని పిల్లలు చదివించుకున్నా నాకు ఇది అవుతున్నది. ఒక్క పేదోని కల్లా ఒక్క కళ్ళల్లో ఆనందం ఒక్క వీడియో చేయడానికి రాకపోయా నావే నువ్వు ఇన్ని మాట్లాడుతున్నావు. నువ్వు రామన్నా అంటున్నావు, ఏం తప్పు చేసిండా? ఇప్పుడు లా అండ్ ఆర్డర్ ప్రకారము పరిగిల ఇప్పుడు నీకే ఒక పదవి ఇచ్చినాం, ఒక మున్సిపల్ చైర్మన్ పదవి ఇచ్చినాం. ఇప్పుడు నువ్వు పాలించే అధికారం నీ చేతున్నది. పోలీసులకు ఫోన్ చేసి ఏమైనా గది అయిపోతుంది, ఏమైనా గది గాలి గట్లయింది, అది అట్లయింది అంటే అడుగుతావాడుగా అక్కడ ఏం మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి పోలీసులు, నేనేమన్నా మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి అని అంటే అప్పుడు నువ్వు గాజులు వేసుకొని కూర్చున్నట్ట. మరి ఇండిపెండెంట్ లను తీసుకుంటున్నావు, కేసులు పెడుతున్నావు అని అంటున్నావు. ఇండిపెండెంట్ ఎవరి హక్కు అయ్యా? టిఆర్ఎస్ హక్క లేకుంటే ఇంకో నక్క? అందరి హక్కు. ఇండిపెండెంట్ రావాయా మా దాంట్లోకి రా అంటే తెలుసుకుంటాం. దాంట్లో తప్పేమంటది అంటే ఇక మీ పింకోలేనా? ఇక ఇండిపెండెంట్ కూడా మీ పింకోలేనా? చెప్పు, నీ వర్షం చెప్పు. చాలా అడిగేటి గానీ అన్ని చెప్పాలంటే టైం. నీ వర్షం చెప్పు. మీరు అడిగినరు ఓకే. నేను మా నాయకుడిని రామన్నా అని అంటే నేను కూడా వీడియోలు చేసి పెడతా, మీ వీడియోకు వీడియో చేసి పెడతా, మీ నాయకుడిని కూడా నేను కూడా పేరు పెడతా. ఖబర్దార్ ఏడుకోయినా సరే కానీ చెప్పు. నీ వర్షన్ పెట్టు, నా వర్షన్ నేను పెడతా, ఎవరి వర్షన్ వాళ్ళు పెడతారు. నీవు పబ్లిక్ కొరకే కొట్లాడేటోని, నేను పబ్లిక్ కొరకే కొట్లాడే వ్యక్తిని. అన్న, నువ్వు ఇందిరమ్మ ఇండ్లు వచ్చినాయని ఒక మాట అన్నావు, కళ్యాణ లక్ష్మి వచ్చిన తులం బంగారం ఇచ్చిర్రు అనేసి ఒక మాట అన్నావు, ఇంకోటి ఏది మెడికల్ కాలేజీ ఇంజనీరింగ్ కాలేజీ వచ్చింది అనేసి ఒక మాట అన్నావు. ఇంకేం చెప్పినావు? మన ఏది కొడంగల్ వచ్చినాయి అట అన్నావు. అన్న 2000 ఎమ్మెల్యే మహేష్ రెడ్డి కానీ బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు కానీ నేను బీఆర్ఎస్ గవర్నమెంట్ కాదు, మరీ చెప్తున్నా, నేను కాంగ్రెస్ గవర్నమెంట్ కాదు. కానీ మొన్నటి వరకు కాంగ్రెస్ గురించి కొట్లాడే వ్యక్తిలో నేను ఒక్కడిని, సోషల్ మీడియా పరంగా కాంగ్రెస్ చేసిన పనులు కూడా చెప్పిన వ్యక్తిని నేను ఒక్కడిని. ఈరోజు నా గొంతు లేస్తుంది అంటే ఎందువల్ల లేస్తుంది అని నేను లాస్ట్లో మీకు చెప్తాను, విను, ఓకేనా అన్న? ఈరోజు మెడికల్ కాలేజీ వికారాబాద్ వచ్చింది, తెలుసా? అది వచ్చిందే రాలేదా? అప్పుడు ఏ గవర్నమెంట్లో వచ్చింది? బీఆర్ఎస్ గవర్నమెంట్లో వచ్చింది. అన్న, డబల్ బెడ్రూమ్ ఇల్లు హైదరాబాద్లో కుప్పలు కట్టిర్రన్న. అన్న, ఈరోజు నువ్వు 5 లక్షలు ఇస్తే ఇందిరమ్మ ఇల్లు ఆశ నెరవేరుస్తుందని నువ్వు చెప్తున్నావు, ఓకే. ఇదే ఒక బీఆర్ఎస్ వాళ్ళు ఒక ప్రాంతాన్ని ఎంచుకొని ఆ ప్రాంతంలో ఉన్న పేద మధ్య తరగతి కుటుంబాలకు, పూర్తిగా లేని వాళ్ళకే, పూర్తి పేదవారికే ఇల్లు లేని వారికి ఇల్లు ఇవ్వాలనే ఒక లక్ష్యంతో వాళ్ళు పూర్తి వాళ్ళ ఖర్చుని పెట్టి టోటల్ వీళ్ళు సున్నం వేసి బండలు వేసి మొత్తం వేసి పాలు వంగియనికే వీళ్ళు పంపించనికే కార్యక్రమం ముందలు పెట్టుకుని అన్న. అన్న నాకు టైం ఇచ్చిన అన్న నువ్వు నాకు టైం ఇచ్చిన నేను నా మాట ఈ గ్యాప్ లో 2 విషయాలు చెప్పి బంద్ చేస్తా. అన్న ఒక్క మాట నీకు చెప్పినా నేను మధ్యలో ఇవ్వలేను.
నేను చెప్పినా నేను చెప్పినా నీకు మధ్యలో నేను రాలేదు. నేను చెప్పిన ఈయన అన్న వాళ్ళు డైరెక్ట్ పొంగియనికే పంపించరు. హైదరాబాద్లో కొన్ని కంప్లీట్ బిల్డింగ్లు పూర్తి చేసి కొంతమందికి ఇచ్చి వాళ్ళ దాంట్లో కూడా నేను కాదని అంటలేదు, వాళ్ళ దాంట్లో కూడా డబ్బున్న వాళ్ళకి ఇచ్చారు, డబ్బున్న వ్యక్తులకి ఇచ్చారు. అవునా కదా? అక్కడ వాళ్ళు పూర్తి చేశారు. ఇక్కడనేమో పూడూరు ప్రాంతంలో పూడూరులో వచ్చేసి ఈ డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టడానికి ఒక దగ్గర పునాది వేసారు, పరిగిలో ఒక దగ్గర వేసారు. మన కళ్ళు కనిపిస్తున్నట్టయితే ఆ రోజులలో కేసీఆర్ కిట్ అనేది హాస్పిటల్ పరంగా వచ్చినప్పుడైతే ఆరోగ్యపరంగా కేసీఆర్ కిట్ అనేసి ఇచ్చిరానా. సరే, నేను ఇక్కడ కేసీఆర్ను నేను పొగుడతలేదు, కేసీఆర్ చేసింది నేను మంచి అని అంటలేదు, కానీ మంచి చెప్పుకోవాలి. చెడు కూడా నేను ఒక మాట అన్న, నేను ఒక మాట నేను కేసీఆర్ నేను ఇంతకుముందు ఉన్నా డబుల్ బెడ్రూమ్లలో ఇచ్చిన వాళ్ళు డబుల్ బెడ్రూమ్లో డబ్బున్న వాళ్ళకి కూడా ఇచ్చారు అనే మాట అన్న. నేను అలా పొగిరినానా? పొగడలేదు కదా. నేను ఏమంటున్నా, కేసీఆర్ కిట్ అనేసి 12,000 రూపాయలు ఇచ్చి గర్భిణీ హాస్పిటల్లో డెలివరీ అయిన తర్వాత కేసీఆర్ కిట్తో పాటు 12,000 రూపాయలు ఇంటికి పంపిణీ చేసి పంపిస్తురానా. మరి ఈరోజు కేసీఆర్ కిట్ లేదు, ఆ 12,000 రూపాయలు లేవు. ఇంకోటి అన్న, మన గవర్నమెంట్ ఏం చేసిందంటే కేసీఆర్ ఇచ్చేది 1,00,000 రూపాయలు మాత్రమే. నేను అధికారంలోకి వస్తే తులం బంగారం ఇస్తాను అన్నారన్న. మరి పేదోళ్ళు ఈ రోజు వరకు కూడా ఆ రోజు ఏ గవర్నమెంట్ భారతదేశంలో ఏ గవర్నమెంట్ కూడా ఆలోచన రాంది కేసీఆర్ గవర్నమెంట్కి వచ్చింది. ఆ రోజు ఒక మధ్యతరగతిలో ఉన్న కుటుంబంలో పెళ్ళి అయితే అప్పులు చేసుకొని పుస్తమెటలు కుదబెట్టుకొని బంగారాలు కుదబెట్టుకొని భూములు కుదబెట్టుకొని ఆడపిల్ల పెళ్లి చేస్తారు అనేసి ఆ రోజు కేసీఆర్ గవర్నమెంట్ ఆ పథకం తీసుకొని వచ్చి ఆడపిల్లలకు న్యాయం చేసింది అన్న. ఆ రోజు ఆడపిల్లలకు న్యాయం చేస్తే 1,00,000 రూపాయలని బంగారం వచ్చే పెళ్ళాయే అన్నా. నువ్వు ఒక మాట విన్నా, నా మాట విన్నాక నీకు కంక్లూడ్ చేయి. నువ్వు మొత్తం నీ చెప్పింది నేను విన్నా, నువ్వు నా మాట విన్నాక చెప్పు. ఆ రోజు ఆ గవర్నమెంట్ తీసుకొచ్చిన దాన్ని మరి అంతకుముందు ఉన్న కాంగ్రెస్ పార్టీ మరి 52 సంవత్సరాలు 72 సంవత్సరాలు సంథింగ్ నాకు కరెక్ట్ లేదు, అదే అన్ని సంవత్సరాలు పాలించిన మరి రాలేదన్న ఆలోచన. మరి అట్లాంటి ఆలోచనలు రాలేవు. మరి ఆ రోజు ముసలావిడలకు 250 రూపాయల పింఛని ఈరోజు 2,000 వరకు తీసుకొని వచ్చిండు కేసీఆర్. గవర్నమెంట్ జాబర్లకు 15,000 జీతాల కాడ ఉన్నది 90,000 వరకు తీసుకొని వచ్చిండు. అన్న ఒక్క మాట అన్నా, నీ మాట విన్నా, నువ్వు నా మాట విను, నీ మాట విన్నా, నీ మాట విన్నా, నా మాట వీడు విను అన్న. మరి ఏ రోజు కూడా ఎవ్వరికి కూడా సోయలేదు, ఏ గవర్నమెంట్లో కూడా సోయలేదు. రైతు భరోసా ఏదైతుందో రైతు బంధు, ఇప్పుడు రైతు భరోసా చెప్తున్నారు, ఇంతకుముందు రైతు బంధు అని చెప్పారు, పేరు మార్చారు. అంటే అన్న రైతు బంధు అనేది ఏ గవర్నమెంట్ ఎక్కడ కూడా ఆలోచన రాలేదు. మరి కేసీఆర్ గారికి ఆలోచన వచ్చి అక్కడ ఏం చేసిండు, ఆయన తీసుకొచ్చి కనీసం దున్నుకాల కన్నా వీళ్ళకి రైతులకు పైసలు వెళ్తాయి అనేసి రైతులకు పైసలు ఇచ్చిండు అన్న. 4,000 రూపాయలు ఇచ్చిండు, మళ్ళీ కంటిన్యూ చేసుకుంటే దాన్ని 5,000 వరకు కూడా తీసుకోలేరు. మరి ఈయన గవర్నమెంట్ వస్తే 7,000 ఇస్తామన్నారు అన్న. 7,000 2 సంవత్సరాలు అయింది, గడిచిన గవర్నమెంట్ వచ్చి 2 సంవత్సరాలు అయింది. 4 విడతలుగా వచ్చేది, 2 విడతలుగా వచ్చింది అన్న. ఇంకోటి ఏమన్నా, రైతులకు ఏదైతే మనం ఎలిగేషన్ చేసింది ఏంటంటే బీడు భూములకు వేసిర్రంట అన్నారు, గుట్టలకు వేసిరన్నారు, పెట్రోల్ బంకులకు వేసిరన్నారు. మొన్న కూడా నేను చూపిస్తా, గుట్టలకు పడ్డాయి, బీడు భూములకు పడ్డాయి పైసలు. మరి అవి ఆధారాలు కూడా నేను పెడతానా, దానికి మీరు సిద్ధమా అని అడుగుతున్నా. ఇంకొకటేనా, సిద్ధమే కదన్నా. ఇంకొకటేనా, మరి వీళ్ళు ఏమన్నా అంటే నిజమైన రైతుకు రావాలి, రైతు బంధు 100 ఎకరాలు ఉన్న వాళ్ళకు పోతున్నాయి అంట అని చెప్పారన్నా. మరి 5 ఎకరాలు ఉన్న వ్యక్తికి ఇప్పటివరకు కూడా రైతు బంధు రాలేదు. 5 ఎకరాలు ఉన్న వ్యక్తికి ఇప్పటివరకు కూడా రైతు బంధు రాలేదు. కొంతమందికి అన్న రుణమాఫీ అన్నారన్న. అప్పట్లో గవర్నమెంట్ ఏం చేసిందంటే 1,00,000 రూపాయలు రుణమాఫీ అన్నారు. అందులో ఒక భాగంగా అప్పుడున్న 1,00,000 రూపాయల రుణమాఫీలో మాకు కూడా రుణమాఫీ అయింది. మేము చేతికి పైసలు తీసుకున్నాం. కేసీఆర్ గారు పైసలు వేస్తే దాన్ని మేము పైసలు తీసుకున్నాం. మేము చేతికి పైసలు తీసుకొని మేము దాన్ని ఏంటి అంటే అది మన లోను రీమాఫీ చేస్తారు కదా, అది చేసుకొని పైసలు చేతికి తీసుకున్నామన్న. ఆల్రెడీ అప్పుడు వేసారు కొన్ని అకౌంట్లల్లో పైసలు. ఇప్పుడున్న గవర్నమెంట్ వేసింది, అప్పుడున్న గవర్నమెంట్ కూడా వేసారు కొన్ని అన్న. నేను అంటలేదు, కానీ ఇప్పుడు చెప్తా చూడన్న. ఏది అప్పుడున్న గవర్నమెంట్ వేసింది, అప్పుడున్న గవర్నమెంట్ 1,00,000 రూపాయలు వేసింది, ఇప్పుడున్న గవర్నమెంట్ 2 లక్షలు వేసింది. మరి ఏ లేదంటున్నా. మరి కేసీఆర్ ఇచ్చిన దాంట్లో వేసిండు కదా.
ఇంకో మాట అన్న, 2 లక్షలు ఇచ్చిందాన్నేమో మరి చిన్నగా చెప్తున్నావు. అప్పుడు వేసిందా 2 లక్షల రూపాయలని? దాన్ని ఏడో పెద్దగా చెప్పినా నేను చెప్పలేదన్నా. ఇచ్చిర్రు ఆమె రుణమాఫీ చేసిరా అని అడిగిన దానికి అలిగేషన్లా నేను అడుగుతున్నా. అప్పుడు ఎట్లయితే మనం కేసీఆర్ను వ్యతిరేకించినామో అదే అలిగేషన్లో నేను ఇప్పుడు అడుగుతున్నాను. దానికి దీనికి డిఫెండెంట్ చేస్తున్నాను నేను, అంతే. నేను ఏ దాంట్లో నేను చేస్తలేను, డిఫెండెంట్ చూపిస్తాను నీకు, అంతే. నేను అయితే అన్న అన్న దళిత బంధు విషయం కూడా నేను ఆ రోజు నేను కొట్లాడిన వ్యక్తి ఉన్న వాళ్ళకే ఇచ్చిర్రు దళిత బంధు కూడా అని నేను చెప్తున్నా, క్లియర్ కండుగా చెప్తున్నా కదా అన్న. ఎవరికి బీఆర్ఎస్ కార్యకర్తలకు ఇచ్చిరని చెప్తున్నా, అంతే కదా. ఇచ్చిరని చెప్తున్నా, నేను ఇయ్యలేరని ఒక మాట అన్న నేను పూర్తిగా వినని అన్న, కొద్దిగా మాట్లాడి అవి మరి రామ్మోహన్ రెడ్డి ఇంకా ఇది అయిపోయింది కదా, కళ్యాణ లక్ష్మి అయిపోయి ఇందిరామీన్లు మ్యాటర్ కూడా అయిపోయాయి, 2 అయిపోయింది కన్నా. అన్న రామ్మోహన్ రెడ్డి నీవెందుకు ఇంత మా నాయకుని రామన్నని అని పిలుస్తున్నావట అన్న పేదోడిపైన కేసులు వస్తే ఆయనకి ఏమొస్తుంది అన్న? పేదోడిపైన కేసులు పెడితే అవును నా మీదే పెట్టినా. నేను ఒక గరీబు వ్యక్తిని, నేను పేదోడిని, నా పైన కేసులు పెట్టి ఒకే రోజు 2 కేసులు అటెండ్ మర్డర్స్ కేసులు పెట్టిరానా నా మీద 8 ఏళ్ళు పెట్టి. నేను చెయ్యని తప్పు ఈ రోజు కూడా నీకు ఎఫ్ఐఆర్ చూపిస్తా, ఇన్వెస్ట్మెంట్ కూడా జరిగింది. నేను ఎస్పీ దగ్గర కూడా నేను కంప్లైంట్ చూపించిన. అడిగే నేను పోయి కావాలంటే నర్సింహులు పెట్టిన కంప్లైంట్ మీద ఎంక్వైరీ ఏం చేసిర్రు, నర్సింహులు తప్పు తేలిందా లేకపోతే యువతలలో తప్పు తేలిందా అని ఆడ పోయి ఎస్పీ దగ్గర పోయి అడుగు. ఉన్నది ఉన్నట్టు మాట్లాడితే లేని ఉన్నట్టు మాట్లాడితే ఎవడైనా పెడతాడు అన్న. నేను లేని ఉన్నట్టు మాట్లాడుతున్నా కదా అన్న. ఒక్క మాట అన్న, నేను చేసిన నేనేం మాట్లాడుతున్నా అంటే ఇక్కడ ఉన్న పోలీసు వాళ్ళను అడ్డు పెట్టుకొని రామ్మోహన్ రెడ్డి ఆ దౌర్జన్యాలు చేస్తున్నా అని కుళ్ళ చెప్తున్నా నేను. ఎవడు నా మహేష్ రెడ్డి అన్న? ఆ రోజు నేను మహేష్ రెడ్డిని కూడా నేను ప్రశ్నించిన వ్యక్తినే. ఆ రోజు మహేష్ రెడ్డిని కూడా చెప్పేది అన్న మాట పూర్తిగా చెప్పేది నాన్న. ఆ రోజు కూడా నేను మహేష్ రెడ్డిని ప్రశ్నించిన వ్యక్తినే. మహేష్ రెడ్డిని ప్రశ్నించినప్పుడు ఏనాడు కూడా నా మీద కేసులు చేయలేడు, నా మీదే కాదు ఏడ కూడా నేను కేసులు చేయలేడని నేను ప్రూఫ్ చేస్తా. ఎందుకంటే మా ఊరు వ్యక్తులు చెప్పా అన్న. ఏది అన్న? నేను కామెంట్ చేస్తున్నది ఓన్లీ పరి కాన్సెన్సీ గురించి కామెంట్ చేస్తున్నా. నేను రాష్ట్ర రాజకీయాల గురించి కూడా నేను వీడియోలలో మాట్లాడలేదు. నేను రాష్ట్ర రాజకీయాల గురించి కూడా రాష్ట్ర రాజకీయాల గురించి పోతే చాలా ఉన్నాయి అన్న. రాష్ట్ర రాజకీయాల గురించి పోతే చాలా ఉన్నాయి. ఈరోజు ఒక మాట అన్న, నువ్వు రాష్ట్ర రాజకీయాల గురించి పోతే ఏది హైడ్రా అని పేరు తీసుకొచ్చారన్న. మరి హైడ్రా అని పేరుతోటి మరి పేదోళ్ళు ఇల్లు ఎందుకు కూలుతున్నాయన్న? గదే సీఎం రేవంత్ రెడ్డి వాళ్ళ అన్న ఇల్లు ఎందుకు కూలుతలేదన్న? అది కూడా దాంట్లో ఉన్నది కదన్న. అన్న ఎవడు అధికారంలో ఉంటే వాళ్ళు చెలరాగిసుకుంటారు, అంతే. ఇక మనం బలేది మన పేదవాడు మాత్రమే, అది బాగా గుర్తుపెట్టుకున్న. మనం ఎప్పుడైతే వాళ్ళ సంకన జరుగుతామో మనం కూడా పేదరికంగానే ఉండిపోతాం. మనం కూడా ఆనే బలైతాం. మన గొంతు లేచినప్పుడే అవతలోడు ఎదిరియగలిగినప్పుడే మనం కూడా బలంగా తయారయ్యగలుగుతాం అన్న. మనకు అంబేద్కర్ ఇచ్చింది అన్న, మనకు అంబేద్కర్ ఇచ్చిన రాజ్యాంగం పట్ల అన్న అన్న నేను ఒక మాట నాది పూర్తిగా అన్న నేను ఉన్నట్టు మాట్లాడుతున్నా అన్న. నేను మీ నాయకుడిదే చెప్తున్నా అన్న. నేను మీ నాయకుడిదే చెప్తున్నా. మీ నాయకుడు బయట కొట్లాడటల్లా ఎందుకు ఆయనకి ఏమి అవసరం ఉంది అన్న? బయట ఇప్పుడు సంథింగ్ అన్న బయట కొట్లాడతారు. బయట కొట్లాడిన దాంట్లో పిఎస్లో ఇన్వాల్వ్మెంట్ కావడంలో ఆయనకి ఏం అవసరం అన్న? చట్టం ఆయన కల్పించిందా? అవునన్న. ఈరోజు ఇండిపెండెంట్ అభ్యర్థిని కిడ్నాప్ చేసినని మాట్లాడుతున్నామన్న. కిడ్నాప్ విషయంలో వాడు గుంజుతాడు వీడు గుంజుతాడు అని చెప్పినా. ఆమెనే కదా స్టేట్మెంట్ నాకు ఎవడు ఇవ్వలేరని అని మహేష్ రెడ్డి ఇంట్లో ఎవరు కిడ్నాప్ చేయలేరని మహేష్ రెడ్డి ఇంట్లోకి వాంగ్మూలం ఇచ్చినప్పుడు ఆయన ఊకోవాలి. మళ్ళీ దాన్ని ఆయన భర్తతోటి కంప్లైంట్ ఇప్పించి మళ్ళీ ఆంధ్రప్రదేశ్ వరకు వెళ్ళడంలో ఏముంది అన్న? అంటే వీళ్ళు అవునన్నా మహేష్ రెడ్డి అన్న ఒక మాట అన్న, మహేష్ రెడ్డి ఇంట్లో అన్న ఒక మాట పూర్తిగా విన్నా. సరే మహేష్ రెడ్డి పోయి ఇంట్లో దాపెట్టుకున్నాడు, సరే సంథింగ్ దాపెట్టుకున్నాడు. ఆమె వాంగ్మూలం ఏముంది అన్న? ఆమె వాంగ్మూలం ఏముంది చెప్పన్నా? అది నన్ను ఎవరు కిడ్నాప్ చేయలేరు, నా ఇష్టపూర్వకంగానే ఉన్నట అని చెప్తున్నది ఆమె. మరి దాన్ని చూసలేమన్నా? ఆమె పక్కనే ఆమె ఊరోళ్ళు ఉన్నారు. ఆమె పక్కనే వాళ్ళ కొడుకున్నారు, చిన్న కొడుకున్నారు, అందరు ఉన్నారన్న. అది కిడ్నాప్ ఎట్లయితుంది అన్న?
నీవే అంటున్నావు. ఎవరైనా మాట్లాడే శక్తి ఉంది అని నీవే అంటున్నావు అన్న. మరి అన్న ప్రతి దానికి మనం ఒక్క సైడ్ చూస్తే అది తప్పే అవుతుంది, రెండు సైడ్లో కూడా చూడాలి. నీవు ఈరోజు అంటున్నావు అన్న, మరి పరిగి పట్టణంలో ఏ ఇంజనీరింగ్ కాలేజ్ తీసుకొచ్చిండని అంటున్నావు అన్న. మరి కోడంగల్ ప్రాంతానికి మరి మెడికల్ కాలేజ్ పోయినాయి, ఎన్నో కాలేజీలు పోయినాయి, మరి పరిగి పట్టణంకి ఎందుకు రాలేవన్నా, పరిగి నియోజకవర్గానికి ఎందుకు రాలేవన్నా? అది మాట్లాడమేమన్నా ఏడ డెవలప్మెంట్ చేస్తున్నానా అన్న? ఈరోజు అన్న ఒక్క మాట వినా అన్న, ఒక్క మాట అన్న, నేను అలిగేషన్ చేస్తలేను, ప్రూఫ్స్ బయట పెడుతున్నాను, మాట్లాడుతున్నా అన్న. నేను ఒక్క మాట అన్న, నీవు అడిగిన దానికి నీవు అడిగిన దానికి నేను ఆగినా, నీవు ఇచ్చినావు అన్న. ఇంకొకటి అన్న, ఈరోజు ఊళ్ళల్లో చూస్తే అప్పుడున్న బీఆర్ఎస్ భవన్ నేను ఒక రోడ్డు చూపించిన మీకు. ఆ తాండవాసులకు గత 70 సంవత్సరాలు లేకపోతే 50 సంవత్సరాల పాలించిన గవర్నమెంట్లో ఇప్పుడు రోడ్ వేయలేని పరిస్థితి. ఆ రోజు మరి ఆ తాండా రోడ్డు బీఆర్ఎస్ గవర్నమెంట్ ఆ రోజు మహేష్ రెడ్డి కూడా తప్పుగా మాట్లాడు, పింఛన్లు బంద్ చెప్పేది అన్న, పింఛన్లు బంద్ చేసుకొని రోడ్లు వస్తాయనేసి తప్పుగా మాట్లాడిండు. కానీ ఆ తప్పుగా మాట్లాడిన వ్యక్తి ఆ రోడ్డును శాంక్షన్ చేసిండన్న. ఇదే పూడూరు గేట్ నుంచి ఊళ్ళకు రోడ్ వచ్చిందన్న, అక్కడ బ్రిడ్జి కూలిపోయింది. అదే బ్రిడ్జి కూలిపోతే అది బ్రిడ్జి కంప్లీట్ చేసిన వ్యక్తి మహేష్ రెడ్డి అన్న. మరి ఇప్పటివరకు కూడా ఆ రోడ్డును పూడూరులకు ఇప్పటివరకు కూడా పూడూరు మండలికి వచ్చే వ్యక్తులను అడుగు, ఆ రోడ్ కంప్లీట్ అయిందా చూడన్న. అన్న మిట్టకంకల్ అనే గ్రామం ఉంటుందన్న ఇక్కడ పూడూరు మండల్లో. మరి గవర్నమెంట్ బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్న వ్యక్తులు ఉన్నప్పుడు ఆ రోడ్లు శాంక్షన్ చేశారు. ఆ రోడ్లు శాంక్షన్ చేసి అది తవ్విన రోడ్లు తవ్వి ఆ రోడ్ వేయడానికి రెడీ అయినప్పుడు మరి ఇప్పటి కూడా 2 ఏళ్ళు అవుతుంది గవర్నమెంట్ వచ్చి, మరి రామ్మోహన్ రెడ్డి అధికారం వచ్చి మరి 2 ఏళ్ళు అవుతుంది, మరి రోడ్ కంప్లీట్ ఎందుకు చేయలేడన్న? అన్న ఇంకోటి నేను ఏం చెప్తున్నా అంటే, కంకల్ అనే గ్రామం ఉంటుంది అన్న, కంకల్ అనే గ్రామము డబుల్ రోడ్ వేస్తున్నా అనేసి మరి మాట్లాడినా. సగం వరకు దోవుకుంటూ వచ్చిండన్న, సగం వరకు 2 ఏళ్ళు అవుతుంది అన్న. వీళ్ళ పనులు కావాలంటే 2 గంటల్లో ఈ నాయకుల పనులు అయిపోతాయన్న. మరి పేదోడికి రవాణా సౌకర్యం లేదు, మరి అది ఎందుకన్నా తొందరగా కంప్లీట్ అవుతలేదు అన్న. ఇంకోటి నేను చెప్పినట్టయితే అన్న, ఇంకోటి మన హైదరాబాద్ రోడ్ ఉంది అన్న. మరి హైదరాబాద్ రోడ్ విషయంలో నేను కరాఖండి చెప్తున్నాను, అక్కడ యాక్సిడెంట్ అయింది కాబట్టి ఈరోజు నాయకులు అందరూ కూర్చొని రేవంత్ రెడ్డి సార్ కూర్చొని ఆయన ఆ రోడ్డు వేయడం అనేది జరుగుతుంది. గత బీఆర్ఎస్ గవర్నమెంట్ శాంక్షన్ తీసుకొచ్చింది కానీ నిర్లక్ష్యం చేసింది. మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి సార్ ఆ యాక్సిడెంట్ అయినందుకు అది పెద్ద న్యూస్ సెన్సేషన్ అయినాక ఇది మనకు ఇజ్జత్ పోతుంది అనే ఉద్దేశంతో ఆ రోడ్డు శాంక్షన్ చేసి అది తొందరగా పనులు కంప్లీట్ అవుతున్నాయి. ఆ సబ్జెక్ట్ చెప్తా విను. ఆ సబ్జెక్టు ఆల్రెడీ ఆ ఇన్సిడెంట్ కాకన్నా ముందే ఈ పర్యావరణ ప్రేక్షకుల దగ్గరికి వెళ్ళి కేసు విత్డ్రా చేసుకుని వచ్చి సెప్టెంబర్ 30వ తారీఖున మీటింగ్ పెట్టాడు. ఆల్రెడీ ప్రెస్ మీట్ రిలీజ్ చేసిండు రామ్మోహన్ రెడ్డి. ఆ వీడియో పెట్టమంటే పెడతా, ఏ రోజు ఏందని వీడియోలు అన్ని ఉంటాయి. ఆ ప్రెస్ మీట్ పెట్టిన 3వ రోజుకు అంటే అక్టోబర్ 3వ తారీఖు రోజు యాక్సిడెంట్ అయింది. మరి మీరు మహేష్ రెడ్డి మీరంతా మరి ఈయన ఉట్టి పెరిగారు కదా. నేను చెప్పిందేమన్నా ఆ యాక్సిడెంట్ అయినందుకు వచ్చింది. మరి అంతకుముందు 2 ఏళ్ళు ఉన్నదన్న గవర్నమెంట్ వచ్చి 2 ఏళ్ళ నుండి ఎందుకు కాలేదు? మా బీఆర్ఎస్ గవర్నమెంట్లో భూసేకరణ చేసారు, అన్ని చేశారు. కానీ అప్పుడు కేసులు ఎవరు వేసారన్నా? 3 సార్లు కేసులు వేసారన్నా. ఒకసారి కాదు, తెలుసా అన్న మీకు? అది పర్యావరణ పరిరక్షణ శాఖలో 3 సార్లు కేసులు వేసారు, తెలుసా అన్న? అది మరి వీళ్ళ చుట్టాలా వాళ్ళు? కాదు, బీఆర్ఎస్ చుట్టాలా వాళ్ళు? చుట్టాలు కానప్పుడు తీసుకురావాలి కదా. మరి వాళ్ళు తీసుకొచ్చారు కదా, శాంక్షన్ చేసిర్రు, భూసేకరణ చేసిర్రు, అన్ని చేసిర్రు కదా. వాళ్ళు కూడా చేసిర్రు కదా, మొదలు పెట్టింది వాళ్ళే కదా, శాంక్షన్ తీసుకొచ్చింది వాళ్ళే కదా అన్న. ఇంకొక మాట అన్న, మరి అన్న ఇంకొక మాట నీకు అడుగుతున్నా అన్న. నువ్వు అంటున్నావు రామ్మోహన్ రెడ్డికి అంతా డెవలప్మెంట్ చేసిన అక్కడ ఇన్సిడెంట్ అయినప్పుడు అన్న. ఒక్క నిమిషం అన్న, ఒక్క నిమిషం నేను ఇంకొకటి అన్న పైసలు వచ్చినాయి అన్న నీ మాట్లాడి అన్న జరాగే అన్న నీ మాట్లాడి నేను ఛాయిస్ ఇచ్చిన. రైతులకు పైసలు వచ్చిన తర్వాత అన్న పర్మిషన్ తీసుకురాకుండా ఈ రోజు ఒంటి చేతోడు కొట్లాడుతున్నాడు రామ్మోహన్ రెడ్డి అన్న. నేను ఒక మాట నా మాట పూర్తిగా విన్న తర్వాత నీకు టైం ఇచ్చినా, నువ్వు మాట్లాడినప్పుడు నేను టైం ఇచ్చినా, నువ్వు నాకు కూడా టైం ఇచ్చినావు. ఒక్క నిమిషం అన్న, ఒక్క నిమిషం అన్న. నుంచి వెళ్ళి రంగపూర్ దాకా రోడ్ తీసుకొస్తాడు.
ఎక్కడికి వెళ్ళి ఇంకో శంషాబాద్ నుంచి వెళ్ళి నడికూడకి వెళ్ళి ఈ రంగాపూర్ దాకా మధ్యలోకి వెళ్ళి ఇంకో రోడ్ వస్తుంది అన్న. అది అది క్యాన్సిల్ అయిన సంగతి నీకు తెలుసా? అది క్యాన్సిల్ అయిన సంగతి నీకు తెలుసా తెలియదా? మొన్ననే ప్రెస్ మీట్ మొన్న ఆల్రెడీ మన సీఎం సభలో కూడా చెప్పిండు కదా. ఏమని అన్న? అది సభల వరకే ఓట్లు అన్న. అన్న మా ఊరు గేట్ మీదకి వెళ్ళి ఇంకో 999 రోడ్ పోతుంది, ఏడికి కొడంగల్ అటు సైడ్ పోతుంది అన్న. అది అన్న నేను ఒక మాట విన్నాను, అది ఓన్లీ సభల వరకే ఓట్లను మభ్య పెట్టడానికి మాత్రమే చెప్పాడు అన్న. ఇంకొక మాట నేను చెప్తానా ఇప్పుడే ఎట్లా అంటావు నువ్వు? అన్న అయిపోయిన తర్వాత చెప్తాను. నీవు కూడా ఇప్పుడు మాట్లాడొద్దు అన్న. ఇప్పుడు మాట్లాడదు, శంకుస్థాపనలు కూడా మాట్లాడొద్దు. ఇవి శంకుస్థాపన చెప్పి అన్ని అయిపోయిన తర్వాత నువ్వు అప్పుడు చెప్పు, మా నాయకుడు ఇది చేసిండు, ఇది కంప్లీట్ చేసిండు అని అప్పుడు మాట్లాడు. నేను మాట్లాడతా. నేనేమంటున్నా నేను అయిపోయిన దాని గురించి మాట్లాడతలేను. అయిపోయిన తర్వాత ఎందుకు అడుగు ఏంది ముందల అన్నం పెట్టినావు, కూరేసినావు. అవునన్నా. అన్న నీకు ఒకటే నేను క్వశ్చన్ చేస్తున్నాను అన్న. వీళ్ళ నాయకులకు ఏమైనా పనులు వస్తేనేమో గంటలలో అయిపోతాయి. ఒక సీఎం వస్తుందంటే ఆ రోడ్డు బాగాలేకుంటే అది నైటే కంప్లీట్ అవుతుంది. మరి ఈ రోజు ఎందుకు కంప్లీట్ అవుతలేవన్నా రోడ్లు? మరి అన్న ఒక సీఎం అన్న నేనేమంటున్నా, ఒక సీఎం వస్తేనే గంటలల్లో వ్యవధిలలో నైటే కంప్లీట్ అయ్యే రోడ్లు, మరి ఇవి ఎందుకు కంప్లీట్ అవుతలేమో అని అడుగుతున్నా నేను. దానికి ఆన్సర్ ఇయ్య అన్న నువ్వు. ఈ పరిగి ప్రాంతంలో నేను అడిగిన క్వశ్చన్ ఏంది? నువ్వు ఆన్సర్ ఇస్తున్నా విను. అసెంబ్లీలో ప్రతి ప్రాంతం గురించి ఏ చిన్న ప్రాంతం పల్లె పేరు చెప్పి టైం తీసుకొని ఆ ఊళ్ళో ఏ సమస్య ఉంది అనేది లేవనెత్తి అడిగేటటువంటి మొగోడు మునగాడు రామ్మోహన్ రెడ్డి. మొన్న చూసినావు కదా, మొన్న కులక్షేత్ర ప్రాంతంలో అడవి పందుల కోసము మాకు ఇట్లా ఇబ్బంది అవుతున్నది, రైతులు చనిపోతుర్రు, అక్కడ దాని గురించి అసెంబ్లీలో మాట్లాడేటటువంటి అసంటి విషయాలు ఎన్నో నేను చెప్తా విను. గలమెత్తి ఈ ప్రజల గురించి, ఈ ప్రాంతం ప్రజల గురించి అసెంబ్లీలో పేరు తీసుకొని మాట్లాడంటే మునగాడు రామ్మోహన్ రెడ్డి. అందరు ఈ పరిగి నుంచి వెళ్ళి ఒక్కసారి కూడా మహేష్ అన్న మాట్లాడలేడు. ఏమన్నా మాట్లాడితే మహేష్ రెడ్డి అంటే నా పేరు పిలిస్తే లేస్తాడు, ఏదో స్కూల్ విద్యార్థి లాగా లేస్తాడు, అదే ఇంటి బెంచ్ లో కూర్చొని లేస్తాడు. లేచి మాకు రోడ్లు బాగాలేవు, ఆ రోడ్లది ఇది కావాలి, గిడ రోడ్లు డ్యామేజ్ అయినాయి, ఫండ్ రిలీజ్ చేయాలి, ఓకే కూర్చుంటాడు. ఇంకొక మాట నువ్వు మహేష్ రెడ్డికి రామ్మోహన్ రెడ్డి దగ్గరికి వచ్చినావు కాబట్టి నేను ఒక క్వశ్చన్ అడుగుతానా? నువ్వు అన్న నీవు చెప్పేది నేను గంట సేపు విన్నా, నువ్వు చెప్పేది నేను గంట సేపు విన్నా. నేను నీకు టైం నీవు అన్నవాడు నువ్వు అడిగినావన్నా ఆడ నేను ఆన్సర్ ఇస్తా. అది పూడురే అన్న, పూడురే. 2023 నుంచి వెళ్ళి 23లో ఎలక్షన్లు అయ్యేటప్పుడు సయ్యద్ మల్కాపూర్ నుంచి వెళ్ళి కొడంగల్ చౌరస్తా వరకు రోడ్డు అస్తవ్యస్తంగా దళిద్రంగా అంటే ఇంత గుంతలు దొవ్వి ఉండే. అప్పుడు ఎలక్షన్ జరుగుతున్నాయి. మరి మొగోనికి మునగానికి మహేష్ రెడ్డికి మరి వేసుకుని తాతెందుకు కాకపోయా? ఎక్కడెక్కడో రోడ్లు వేసి అన్నావు కదా, మరి శాతం కాకపోయా? రామ్మోహన్ రెడ్డి గెలిచిన ఫస్ట్ లో స్టార్టింగ్ లోనే ఏది మన చనుగోములకి బిర్ చేపిస్తా అని చెప్పేసి సొంత నిధులతో వేయించాడు. మరి ఈయనేం వేయించాడు గవర్నమెంట్ వస్తే? పూడూరు చనుగోములుగా పూడూరు చనుగోముల అన్న, పూడూరు చనుగోములు అయ్యింది బిర్జి నేను చూపిస్తాను. అప్పుడు ఏదైంది తెలుసా? పూడూరు చనుగోములు అయ్యింది మొన్న బీఆర్ఎస్ లో కంప్లీట్ అయింది. కంకాలు ఉందా అన్న? అన్న నీ ఒక మాట అన్న, నీ సొంత నిధులు కాదన్నా. నేను ఏవి కూడా అన్న నాకు ప్రూఫ్లు తీసుకొచ్చి మాట్లాడాను. నేను ప్రూఫ్లు తీసుకొచ్చి మాట్లాడతా. వీడియోలు చేస్తున్నావు కదా, ఖచ్చితంగా నువ్వు చేసిన వీడియోలకి ఇవి బట్టబాజీ మాటలు, ఇవి దాంట్లో నిజం లేని వీడియోలు అంటే నిన్నే తీసుకుపోయి నేను కలిసి వీడియోలు చూస్తా. చూపెడన్నా, నేను దానికి రెడీ అన్నా. అదే నీ ఇన్స్టాగ్రామ్ లోనే పెడదాం వీడియో. నా ఇన్స్టాగ్రామ్ లోనే పెడదాము అన్నా, నేను కాదంటలేను. నీ మీద ఏదో కేసులు అయినాయి, ఏదో ఇదైనా అని చెప్పేసి నువ్వు చేస్తున్నావు కదా, ఇవి నిజమైన వీడియోలు చేయి. కేసులు అయినాయి కదా నిజం. ఒక బర్రెలక్కనే ఆమెను నాకు చదువుకుంటే డిగ్రీ పట్టాలు వస్తాయి కానీ జాబులు రావడానికి పెడితే ఇదే బీఆర్ఎస్ దొంగలు తీసుకుపోయి కోట్ల చుట్టూ దింపించారు. మర్చిపోయినా? బర్రెలక్క ఒక్కటే కదా నేను కాదంటలేగా. మరి ఈ రోజు బర్రెలక్క ఒకటి వీడియోలు చేస్తుంటే
వాడిని అసలు కేసులు లేవు ఏం లేవు వాని మీద. ఇదే కాంగ్రెస్ ప్రభుత్వంలో వాళ్ళ నోటుకు వచ్చిన మాటలు మాట్లాడతారు. సీఎం ను వాడుకొని ఏకవచనంలో మాట్లాడతారు. ఇంత సులుకన అనాయమే. మేము మాట్లాడినాం అట్లనే బీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు మేము మాట్లాడిన నాయకులని ఏకవచనం తోటి మాట్లాడు, పేర్లు పెట్టి మాట్లాడు. మాకు రాదా అదే మాజిరెడ్డి మసిమోకపోవడానికి మేము అనలేమా? పెట్టుకన్నా, నేను కాదంటున్నా. పెట్టుకో. నేను ఆయన పార్టీ కాదు, ఆయన పార్టీ కాదు, నేను ఆయన మనిషిని కాదు. పెట్టుకో, కాదంటలే. నీ మర్చిపోకపోవడన్నా పెట్టుకో, ఇంకేదన్నా పెట్టుకన్నా, అది నీ స్వేచ్ఛ. ఆయన పార్టీ కానప్పుడు మాజిరెడ్డి అంటే ఎట్లా అంటావు? ఈయన అనుకోకుండా ఆయన మా రామ్మోహన్ రెడ్డి అనే పేరు నోట్లోకి వచ్చే వరకు కల్లా మళ్ళీ వెనకాల తీసుకుని తప్పు రామ్మోహన్ రెడ్డి అని వచ్చింది అనండి. అంత కుటీలం ఎందుకు? ఆయన ఈ పరిగి ప్రాంతానికి అన్నిటికన్నా ఎక్కువ అభివృద్ధి చేసింది, అభివృద్ధి పనులు తీసుకొచ్చిన మొగోడు మొనగాడు మా రామ్మోహన్ రెడ్డి. మహేష్ రెడ్డి ఏం తీసుకొచ్చిండే? నేను చెప్తిగా ఇవన్నీ పనులు చెప్తే ఇంకేం కావాలన్నా? శాత కాలేదు నాయకుడు ఆవా ఏ డబుల్ బెడ్రూమ్ చెప్తా మరి అవి కంప్లీట్ చేయమన్నాడేనా? సరే ఇప్పుడు నువ్వు అంటున్నావు కదా మా మొడకేమొచ్చింది చేయనికి, మా మొడకేమొచ్చిందా చేయమనుండేనా? మరి అప్పుడు ప్రభుత్వ నిధులు ఉన్నాయి కదా. నేనేమంటున్నా, కంప్లీట్ చేసుకొని ఇష్టం తులం బంగారం మాట్లాడినావు కదా నువ్వు. సుధపూసవ అయితే ఫస్ట్ కేసీఆర్ గారు గెలిచినప్పుడు 2018 గెలిచినప్పుడు 14 గెలిచినప్పుడు ఫస్ట్ టైం 3 ఎకరాల భూమి అన్నాడు. అది ప్రూఫ్ చూపిస్తా అన్న. 3 ఎకరాల భూమి ఇచ్చింది, నేను ప్రూఫ్ చూస్తానా? సొంత ఆగనా నేను ఒక మాట నేను ప్రూఫ్ చూపిస్తా. నీ ప్రూఫ్ ఇస్తే కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తావా? ఖచ్చితంగా బరాబరి చేస్తా అంటే చెప్పు. బరాబరి చేస్తా అంటే చెప్పు. బరాబర్ చేస్తా. చేస్తావు కదా? బరాబర్ చేస్తావు కదా? ఈ విషయంలో బరాబర్ చేస్తావు కదా? మన వికారాబాద్ జిల్లాలోనే చూపిస్తా. గుద్ద భూమికి రాస్తా అన్న. మన వికారాబాద్ జిల్లాలోనే చూపిస్తా. బరాబర్ చేస్తావు కదా? వికారాబాద్ జిల్లాలో మీ ఊర్లో చూపి, మా ఊర్లో చూపి, మన కాన్సెన్స్ లో చూపి. నేను ఏమంటున్నా, నేను వికారాబాద్ జిల్లాలో చూపిస్తా అంటున్నా. లేదన్నా చూపి, తెలంగాణ లేడని చూపించినా బరాబర్ చేస్తావు కదా? ఏది చూపిస్తాంటావు నువ్వు ఏడని చేసినా చూపిస్తా అంటావు. 3 ఎకరాల భూమి ఇచ్చినట్టు. ఏది 3 ఎకరాల భూమి దళితులకి ఇచ్చినట్టే నేను చూపిస్తా. చూపిస్తా అంటున్నా. దళితులమే కదా. నేను ఎస్సీ అన్నా, మాదిగా. మరి నీకెందుకు రాలేదు? నేను ఏమంటున్నా, నాకెందుకు రాలేదు కాదు. నా సొంతంగా నేను పెళ్లి చేసుకున్న నా భార్య వాళ్ళ నాన్నకే వచ్చింది 3 ఎకరాల భూమి. తెలుసానా నీకు? నీకెందుకు రాలేదు? అరే నాకెందుకన్నా, అక్కడ వచ్చింది కదా నాకు, వాళ్ళకు. నేనేమంటున్నా, రాలేదు. 3 ఎకరాల భూమి పంచలేరు. అదే అసెంబ్లీలో గతంలో మేము అన్నట్టు మేము 3 ఎకరాల భూమి ఇస్తామన్నట్టు ఒట్టికా జనకాడ ఒట్టి సంతి కాడ కొట్లాడే మేమేం చెప్పలేము అన్న మాట నువ్వు విషయంలో కింద ఎంపీ బావా. ఒకవేళ ఇచ్చినట్టు నేను ప్రూఫ్ చేస్తున్నానా? నువ్వు దానికి సిద్ధం అంటున్నా. నేను సిద్ధమే. మరి నేను చెప్తున్నా, నా మా వాళ్ళది ఉన్న బందిది కాదు, దా చూపిస్తా నేను. ఎంతమందికి ఇచ్చిండు? గొట్టిముక్కల విలేజ్ అన్న, నువ్వు కావాలంటే తెలుసుకో, పోయి తెలుసుకో. గొట్టిముక్కల విలేజ్ లలో 4-5 మందికి వచ్చినాయనా? చాలా 4-5 మంది చాలా అన్నా. నేనేమంటున్నా, నువ్వు ఇయ్యలేడు అనే మాట మాట్లాడి 4-5 మంది చాలా అని కాదు అన్న. ఇప్పుడు కాదన్నా, నువ్వు మాట అన్నావు. మరి ఈరోజు ఇందిరామ ఇల్లు అందరికి అందరికి ఇస్తామాట అని చెప్పారన్నా. అందరికి ఇచ్చారని. మరి కొంతమందికి ఇస్తే చాలా చెప్పండి. మరి దానికి సమాధానం చెప్పు. మరి ఆన్ గవర్నమెంట్ ఉంటే ఇస్తుండేనేమో ఇంకా కొన్ని దినాలు. అరే ఇంకా కొన్ని దినాలు ఎందుకు? ఇస్తుండేనేమో. 10 సంవత్సరాలు సరిపోలేదా? లేదన్నా, నువ్వు మైకంలో ఉన్నావు. ఆ మైకం నుండి మాట్లాడకు, ప్రజల తరపు నుండి మాట్లాడు. ప్రజలతో కోసం నేను ఆ మైకంలో 100% ఉన్నా. ఒకవేళ నేను దబాయించాలంటే ఈ బాడికి నేను గలీజ్గా తిడుతుంటే తిడుతుంటే నువ్వు యానో ఒక తన ఒక్కరికో ఇద్దరికో ఇచ్చి మొత్తం తెలంగాణ మొత్తం ఇచ్చినట్టు ఇందిరమ్మ ఇండ్లు ఊరికి 10 వచ్చినాయి. ఊరికి ప్రతి 10 ఇండ్లు రాని ఊరు యాడ తెలంగాణ లేదు. 3 ఎకరాల భూమి రాంది ఏడో ఒక దగ్గర ఇచ్చింది అంటున్నావు. అది కూడా నిజం లేదు. ఇచ్చింది, సరే ఇచ్చింది అనుకుందాం. యాడో పూడూరులో ఒకరికి, మీ అత్తగారింటి కాడ ఒకరికి, యాడ వరంగల్ ఒకరికి చాలా ఇక ఏంది. మరి ఇంటికో ఉద్యోగం అంటారు కదా, ఇంటికో ఉద్యోగం ఇచ్చిందంటే కేసీఆర్ గారు ఏమైంది మరి? ఇంటికో ఉద్యోగమా అన్న? మొన్న జాబ్ చేసిర్రు అన్న. ఇంటికో ఉద్యోగం మరి గవర్నమెంట్ వచ్చినాక మేము జాబ్స్ ఇచ్చినామట అన్నారు అన్న. ఎప్పుడు ఎగ్జామ్స్ పెట్టిరా? ఎప్పుడు ఎగ్జామ్స్ పెట్టిరా చెప్పన్నా? ఎగ్జామ్స్ ఎప్పుడు 2014 మేనిఫెస్టో మాట్లాడుతున్నాను నేను. నువ్వు ఉద్యోగాల కాడికి పోయినావు కాబట్టి నేను అడుగుతున్నాను. ఎప్పుడు ఎగ్జామ్స్ పెట్టారు చెప్పన్నా? కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక ఎప్పుడు ఎగ్జామ్స్ పెట్టారు?
ఏం ఎగ్జామ్స్? ఉద్యోగాలు ఇచ్చారు అంటున్నాను కదా, టీచర్ ఉద్యోగాలు ఎప్పుడు పెట్టారు వీళ్ళు? కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత పెట్టిరా? గ్రూప్ 1 గ్రూప్ 2 పెట్టి ఇంటర్వ్యూలు అయిపోయినాయి, వాళ్ళ చేతులకి ఎగ్జామ్స్ కంటెంట్ చేసింది వీళ్ళ? ఎవరు ఎగ్జామ్స్ కంటెంట్ ఎవరు చేశారు? నోటిఫికేషన్ వేసి మరి ఎవరు చేశారు? మీరు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత నోటిఫికేషన్ రిలీజ్ ఫ్రెష్గా లేదన్న, అది బాగా తెలుసు కన్నా. ఓయి యూనివర్సిటీ విద్యార్థులు ఇప్పటికి కూడా పోరాడుతున్నారు. ఒకసారి ఓయి యూనివర్సిటీలో పోయి తెలుసు కన్నా దీని గురించి. ఓయి యూనివర్సిటీ హైదరాబాద్ లో ఉన్నా కదా, యూనివర్సిటీకి యూనివర్సిటీకి వెళ్ళి నాకు తెలుసు అన్ని. మనం నేనేమంటున్నానా, ప్రతిదీ తెలుసుకొని తెలియంది మాట్లాడుకోదన్నా. అరే టీచర్ ఉద్యోగాల గురించి మాట్లాడతలేను నేను. ఇంటికి ఉద్యోగం అన్నారు. ఉద్యోగం అంటే ఇంటికో ఉద్యోగం కాదన్నా, నేను చెప్తున్నా కదా. నేను ఇంటికో ఉద్యోగం కాదు, చెప్పిన ఉద్యోగాలు చెప్పు. నువ్వు ఇంటికో ఉద్యోగం తర్వాత విషయమే, చెప్పిన ఉద్యోగాలు చెప్పు. ఏం చెప్పిన? జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేశారు కదా, జాబ్ క్యాలెండర్ ఏడ రిలీజ్ చేశారు? 2023 ఎలక్షన్ల కన్నా అదే మరి చేస్తామని చేయలేరు కదా. మరి నేను అదే అడుగుతున్నా. మేం కాదు, టిఆర్ఎస్ దొంగలు రిలీజ్ చేయలేరు. గడిచిన 10 సంవత్సరాలు చేయలేరు. మరి వీళ్ళు చేసిర్రా? అరే 2 సంవత్సరాలు అయిందా? మీలాగా 2 సంవత్సరాలు కాదన్నా. నేను అడుగుతున్నా, నేనేం అడుగుతున్నా, 2 గవర్నమెంట్లు కూడా కాదు అని చెప్తున్నా. ఇదే కేటీ రామారావు ఏడికి ఎప్పుడు పోని ఓయూ కాలేజ్ పోయి ఆడ హైదరాబాద్ యూనివర్సిటీ మెట్ల మీద కూర్చొని అర్ధమరాత్రి వాళ్ళతో వీడియో చేసి మళ్ళా ఏడికి కోచింగ్ సెంటర్ నారాయణ కూడా ఏడికి పోయి ఆడ దగ్గర కూర్చొని ఇప్పటి నుంచి వెళ్ళి ప్రతి సంవత్సరము జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తాము. ఈ రోజులు మా బుద్ధి గడ్డి తిన్నది, చేతులు గదిలేసుకుంటే లంగలేసుకుని తిరిగి. సరే అన్న, వాడు దొంగ అన్న, వాడు నేను ఒక మాట నేను ఏమంటున్నా, వాడు దొంగనా? వాడు దొంగ చేయలేడు, వీనికేమైంది అన్న వాడు దొంగ అన్న, వాడు చేయలేడు, వీనికేమైంది? నరసింహ నేను చెప్తున్నా, 2014 మేనిఫెస్టో తీసి మాట్లాడు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం చేయలేని పనులకు నేను అప్పుడు ఆ పనులు ఎన్ని అయినాయి, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఇట్లా ఎన్ని కాలేవు. నేను పరిగిలా డ్రైవర్ మీద తిరుగుతా. సవాల్ తీసుకుంటావా? ఏందన్నా తీసుకుంటావా సవాలా? ఏం పనులు అయినా చూపెట్టానా నాకు? 2014 మేనిఫెస్టో తీసుకొస్తా నేను. నీవు ఇప్పుడు 2 ఏళ్లలోనే పనులు కాలేవంటే నువ్వు చేస్తున్నావు కదా. 2014 మేనిఫెస్టో ఎన్ని పనులు కాలేవు నేను చూపిస్తా అన్న. ఉచితంగా రైతులకు ఎరువులు ఇస్తామన్నాడు. ఇక్కడ రైతులకు నేను సబ్జెక్ట్ ఇస్తున్నా ఉచితంగా రైతులకి. ఇదే కేసీఆర్ పెద్ద ప్రెస్ మీట్ పెట్టి చెప్పండి, పెద్దగా రైతులకు ఇస్తా అంటున్నాను ఉచితంగా ఎరువులు. ఆడికి బాయ్ KG to PG ఆడికి బాయ్ KG to PG ఈ స్కూళ్ళలో ఇంగ్లీష్ మీడియం ఎప్పటి నుండి వచ్చింది అన్న? ఏ ఇంగ్లీష్ మీడియం? గవర్నమెంట్ స్కూళ్ళలో ఇంగ్లీష్ మీడియం లేకుండా అన్న, ఇంగ్లీష్ మీడియం లేకుండే ఎప్పటి నుండి వచ్చింది ఇంగ్లీష్ మీడియం? KG to PG ఎక్కడ? KG to నువ్వు PG తర్వాత విషయం. అస్సలు పేదవాడికి ఫస్ట్ తరగతి 6వ తరగతి నుండి వచ్చింది. అప్పుడున్న కాంగ్రెస్ గవర్నమెంట్ అనే 6వ తరగతి నుండి ఇంగ్లీష్ మీడియం వచ్చింది. ఫస్ట్ క్లాస్ నుండి లేకుండే. మరి ఇప్పుడు ఫస్ట్ క్లాస్ నుండి ఇంగ్లీష్ మీడియం అయిందన్న ఏ గవర్నమెంట్లో అయింది? నేను చెప్తున్నా 6వ తరగతి నుండి అప్పుడున్న కాంగ్రెస్ గవర్నమెంటే తీసుకొని వచ్చింది. అప్పుడు ఉమ్మడి కాంగ్రెస్ ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చింది. మరి ఇప్పుడున్న ఇంగ్లీష్ మీడియం ఎప్పుడు తీసుకొచ్చింది? సరే టిఆర్ఎస్ పార్టీ వచ్చినప్పుడు తీసుకొచ్చినాను. మరి విద్యార్థుల మీద శ్రద్ధ పెట్టినట్టే కదా? ఏం శ్రద్ధ? మరి పెట్టినట్టే కదా. ఇప్పుడన్నా పోయి విద్యా సంస్థకి ఫండ్ రిలీజ్ చేయంగా చూసినావా? ఎప్పుడన్నా ఫండ్ రిలీజ్ చేయంగా విద్యా సంస్థల గురించి ఫస్ట్ క్లాస్ నుండి టోటల్ 10th క్లాస్ వరకు ఇంగ్లీష్ మీడియం కాలేజీలో 4 దవాఖానాలు కడితే ఇక వైద్యం గురించి విద్య గురించి అయిపోతుందా? ఇక అన్న తెలంగాణ మొత్తం అయిపోయింది కదా నాది. సోషల్ మీడియా ఇవాళ సోషల్ వెల్ఫేర్ హాస్టల్ ఈ మన ఇంజనీరింగ్ కాలేజీలు ఉన్నాయి కదా, మూతవాడ బిల్డింగ్ ఉన్నాయి కదా, గవిట్లలో కొనసాగుతున్నాయి. అన్న ఒక మాట అన్న, సరే వాడు విద్యా సంస్థలకు బడ్జెట్ కేటాయించలేడని నేను ఒకటే మాట నువ్వు అడుగుతున్నావు అన్న, దాన్ని నేను ఒప్పుకుంటా. కేటాయించలేడని, బిల్డింగ్లు కట్టలేడని నేను ఒప్పుకుంటా దానికి. ఇంకోటి అన్న, విద్యార్థులకు సన్నబియ్యం అనేది తీసుకొని వచ్చిండు, విద్యార్థులు సన్నబియ్యం ఫుడ్ తీసుకొని వచ్చిండు. అప్పుడు ఏ గవర్నమెంట్లో తీసుకొని వచ్చింది అన్న? ఎవరు తీసుకొచ్చారు? మరి కేసీఆర్ గవర్నమెంట్ తీసుకొని వచ్చింది కదా సన్నబియ్యం. తీసుకొచ్చిండు. మరి పేదలకు ఎవరు ఇవ్వాలి?
ఏది పేదలకు నువ్వు ఏ బియ్యం తీసుకుంటున్నావు? నేను సన్న బియ్యం తీసుకుంటున్నా. సన్న బియ్యం అనుకుంటున్నావా? కానీ నీకు ఓ విషయం చెప్పాలనా మంచిగా అన్న? ఒక్క నిమిషం చెప్పు అన్న, నీకు ఓ విషయం చెప్పాలనా? ఈ విషయం చెప్పు. సన్న బియ్యము తింటున్నావా అమ్ముకుంటున్నావా? తింటున్నా. అమ్ముకొని అయితే అమ్ముకుంటలేవు కదా. నేనెందుకు అమ్ముకుందానా? నేనున్ననే పేదోడానా? నేనున్ననే పేద వ్యక్తినా? నాకు వైట్ రేషన్ కార్డు, నేనున్ననే పేద వ్యక్తిని. నేను కూడా గుద్దబాల్సిన కాదు, నేను కూడా పేదోడినే. నేనెందుకు అమ్ముకుందానా? తినలేక కంట్రోల్ బియ్యము ఇన్ని సంవత్సరాల కొలే పరిగిలా అమ్ముకున్నాము, అశోక్ అమ్ముకున్నాము. నీకు ఈ విషయంలో నేను నీకు క్లారిటీ ఇవ్వాలనుకుంటున్నా. సన్న బియ్యం తీసుకొచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వమే కానీ అప్పుడు రేషన్ కార్డులు ఇచ్చినాము అడ్వర్టైజ్ మొత్తం కోసం అనేసి ఫస్ట్ నెల ఇచ్చారు. నేను సెకండ్ నెల మళ్ళీ నాకు రేషన్ కార్డు వచ్చిన తర్వాత సెకండ్ నెలలో నేను మళ్ళీ రేషన్ తీసుకున్నా. సెకండ్ నెలలో మొత్తం దొడ్డు బియ్యం వచ్చింది. అవి తినడానికి కూడా వస్తలేవు. మరి ఎవరికి దొడ్డు బియ్యం వచ్చినాయి? నాకే వచ్చినాయన్న. నేనే రేషన్ తీసుకున్నా కదా. నీకు ఇప్పటికి కూడా ఇంట్లో ఎట్లాగే ఉన్నాయి. దా చూపిస్తా. ఇప్పుడే నీ దగ్గరికి మా కార్యకర్తను పంపి సరే. మీ ఊరు ఉప సర్పంచ్ రామదాస్ ఇప్పుడు వస్తున్నాడు మీ ఇంటికి. ఏ నెల రాలేదో నాకు చెప్పు. చూపిస్తా. రామదాస్ న్యూస్ నేను ఇది మన కాన్సెన్స్ వైజ్ గా తీసుకోపో. ఇప్పటికి నేను పంపిస్తున్నా. పంపి. ఇప్పుడే ఉన్నాయి నా దగ్గర ఉన్నాయి బియ్యము. ఇప్పుడు పంపి. రామదాస్ ఇప్పుడు పంపి. ఫస్ట్ నెల నీకు బియ్యము సన్న బియ్యం ఇచ్చిండ్రు, ఏదో రేషన్ కార్డు వచ్చిందంట అని. ఇప్పుడు మళ్ళీ దొడ్డు బియ్యమే ఇస్తున్నారంట పలా నరసింహకి అంట అని నేను ఇప్పుడు పంపిస్తాను. నేను సరే. ఈ సవాల్ తీసుకున్నా. ఓకే, ఇది నోటెడ్. ఈ సవాల్ నోటెడ్. 10 సంవత్సరాలు మరి మీ నాయకుడు మీ మహేష్ రెడ్డి రేషన్ కార్డులు ఎందుకు వెళ్ళాడా అన్న? నేను ఒక మాట అన్నా. నీకు 10 సంవత్సరాలు కాదు, ఆ మధ్యలో రేషన్ కార్డులు ఇచ్చారు గవర్నమెంట్, కేసీఆర్ గవర్నమెంట్. మధ్యలో రేషన్ కార్డు ఆగన్నా 2016 ఆ టైంలో 2016 2000 సంథింగ్ ఒక ఆయనది మ్యారేజ్ అయింది కొత్తగా. నా క్లాస్మేట్లో కూడా ఒక ఆయనది మ్యారేజ్ అయింది. వాళ్ళకు కూడా అప్పుడున్నప్పుడు గవర్నమెంట్లో రేషన్ కార్డు వచ్చింది. కానీ మధ్యలో కేసీఆర్ బంద్ చేసిండు. ఒక 2 నెలలు 3 నెలలు ఓపెన్ పెట్టిండు. ఆ తర్వాత బంద్ చేసిండు. నేనేమంటున్నా, ఇయ్యలేరు అనే దానికి కాదన్నా. కొన్ని ఇచ్చిండు, కొన్ని అంతా ఇయ్యలేరు. నేను కాదంటలేను. దానికి నేను ఒప్పుకుంటున్నా. నేను రేషన్ కార్డులు ఇచ్చిన దానికి నేను ఒప్పుకుంటున్నా. నేను అస్సలు ఇయ్యలేరు కాదు. నేను అస్సలు ఇయ్యలేరని నేను చెప్పలేదు. ఇచ్చిండ్రు, వాళ్ళు కూడా ఇచ్చిర్రు అని అంటున్నాను. వాళ్ళు కూడా ఇచ్చిర్రు అని చెప్తున్నాను. 2015 మా అన్న పెళ్ళి 2015 తెలంగాణ వచ్చిన సెకండ్ ఇయర్ కే పెళ్ళైంది మా అన్న పెళ్లి. మా అన్న ఎంఆర్ఓ ఆఫీస్ కు పోయి అప్లికేషన్ చేసుకుంటే 1 సంవత్సరం తర్వాత వాళ్ళు వచ్చి ఫోటో తీసి ఇచ్చిండ్రు. గవ్వే ఇచ్చిర్రా? అరే ప్రభుత్వం రిలీజ్ చేయలే. గవర్నమెంట్ మండల ఆఫీస్ నుంచి వెళ్ళి అది మన కులమాదాయం సర్టిఫికేట్ తీసుకున్నట్టు వీళ్ళు వెబ్సైట్ రిలీజ్ చేయలేరు. మండల ఆఫీస్ నుంచి వచ్చింది అధికారికంగా. అన్న వెబ్సైట్ రిలీజ్ కాదన్నా. అప్పుడున్న గవర్నమెంట్ మొత్తం అధికారికంగా ఏడిచ్చిరన్న. అధికారికంగా నేను ఏమంటున్నా, ఇప్పుడు కాదన్నా. అంతకుముందు ఉన్న కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా అధికారికంగా ఇవ్వలేరు. ఆఫీసర్ల నుండి ఇచ్చారు. అప్పుడు ఫోటోలు దిగిర్రు. మనకు చిన్న రేషన్ కార్డులు ఉండేనా అప్పుడు ఫోటోలతోటి. గవర్నమెంట్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో రేషన్ కార్డు చూడన్నా. మీ సేవలకి బ్యాంకులకి వాళ్ళకి వెబ్సైట్ ఓపెన్ చేసి వాళ్ళకు అర్హత ఇవ్వడం, వాళ్ళకి మీకు రేషన్ కార్డులు దింపండి, ప్రజలకి అందరికి ఇవ్వండి అని చెప్పడము. అది గవర్నమెంట్ రిలీజ్ చేసాడు. మండల ఆఫీస్ నుంచి వెళ్ళి ఇప్పుడు ఇచ్చిన ఏ గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చినా ఇవ్వకపోయినా మండల ఆఫీస్ నుంచి ఎంక్వైరీ చేసి తీసుకునే హక్కు. అది 365 రోజులు కాదు, మొత్తం రాజ్యాంగం ప్రభుత్వాలు ఉన్న రోజులు అది కొనసాగుతూనే ఉంటది. మండల ఆఫీస్ నుంచి వెళ్ళి ఏదో కేసీఆర్ గవర్నమెంట్ చెప్తేనే ఇస్తారని ఏం లేకుండా. నేను దాన్ని కాదన్నా. వాళ్ళు చేసింది వీళ్ళు చేయలేదు, వీళ్ళు చేసేది వాళ్ళు చేస్తలేరు. ఇగో నువ్వు కానీ అన్న ఒకటి బాగా గుర్తుపెట్టుకో. సరే, నీవు ఆ వర్షన్ మాట్లాడుతున్నావు, నేను మీ పార్టీ వర్షన్ కాదు. నేను వాళ్ళు చేసిన దానికి వీళ్ళు చేసిన దానికి డిఫెండ్ అయితే నేను చూపిస్తున్నా అంతే. కానీ ఇంకోటి నేను ఏంటంటే ఆడ నలిగిపోయేది పేదోడే నలిగిపోతున్నాడు. బాగా గుర్తుపెట్టుకో. నీవు టోటల్ బిఆర్ఎస్ పార్టీ జోక్ నీకే నువ్వు జోక్కో. అన్న నేను నా వీడియోలు అన్ని చూసినావు కదా. నా వీడియోలు అన్నిట్లలో పోయి నీ వెనకాల ఉండి మీ పార్టీలో లేకుంటే ఇంకెవరో మేము ఉన్నాం రా నువ్వు చెయ్యి అంటున్నారో. మరి నువ్వు దళితున్నావు కాబట్టి నీకు ఇది చేయొచ్చు. నేను దళితున్నే, నేను చేయాలంటే కూడా నేను చేస్తా. నువ్వు అంతా పేరు పెట్టి చేసినప్పుడు
నిన్ను ప్రశ్నించనీకే నిన్ను వ్యతిరేకించనీకే నేనేమి వెనకాలనుకోను. నేను కూడా ఎవరు స్వేచ్ఛ అన్న రాజ్యాంగం కల్పించింది ప్రశ్నించే హక్కు, ఎవరు స్వేచ్ఛ వాళ్ళకు ఉంటది. నీ ప్రశ్నించే ఏమో కూడా ఆయనకి ఇచ్చినోడు. ఏంది మా నాయకుడు విమర్శించుడేం విమర్శించినామన్నా? నువ్వు మా రామ్మోహన్ వెనక పుట్టినావా? మా రామ్మోహన్ రెడ్డి గారు వెనక పుట్టినావా? ముందర పుట్టినవా? ఎవరు ఆయన శాసనసభ్యుడు కాబట్టి ఇచ్చిన హామీలు కరెక్ట్ నెరవేర్స్తలేరు కాబట్టి బరాబరి ప్రశ్నిస్తా. అరే కేసీఆర్ మరి తీన్మర్ మళ్ళీ కేసీఆర్ పేరు పెట్టాలే? వాళ్ళ విడిచిపెట్టు అంటావేమన్నా నువ్వు? వాళ్ళది ఎట్లా విడిచిపెడతావు? ఇప్పుడు రేవంత్ రెడ్డి సార్ ఉన్నాడు. రేవంత్ రెడ్డి సారు ఆయన ఎవరిని కేటీఆర్ రామా అంటలే? మా నాయకుడిని అంటే మీరు మీ నాయకుడు మీ ఒక్కరికి నాయకుడు కాదు. ఫస్ట్ శాసనసభ్యుడు. ఎవడు ఓటు వేసినా ఎవడు ఓటు వేయకున్నా ప్రజలందరికీ శాసనసభ్యుడు ఆయన. ప్రజల జీతగాడు. నేను కుల్లో చెప్తున్నా. 100% జీతగాడు. మరి కాబట్టి మా జీతగాన్ని ప్రశ్నించే హక్కు ప్రజలకు ఉంటది. ప్రజల జీతగాడు కాబట్టి అవును భయ్ బరాబర్ ఇందిరమ్మ ఇండ్లు కట్టి చూపించి మొగోన్ లాగా కట్టి చూపిస్తుండు. సబ్ స్టేషన్ తీసుకొచ్చిండు. మళ్ళా వీళ్ళకి వాళ్ళకు ముదిరాజ్ భవన్ తీసుకొచ్చిండు. ఇలా బయట నుంచి వెళ్ళి శంషాబాద్ నుంచి వెళ్ళి వరంగల్ కు రోడ్డు తీసుకొస్తున్నాడు. అప్పటి నుంచి వెళ్ళి నేనేమంటున్నా తీసుకొస్తున్నాడు కాదు. ఇప్పుడు నేను ఒక మాట అడుగుతున్నా, తీసుకొస్తున్నాడు కాదు. విత్డ్రా చేయించుకొని ప్రెస్ మీట్లు పెట్టి ఆయన నుండి ఏడైతే ఆయన ఏదో రేవంత్ రెడ్డి సారు ఏదో వాళ్ళని విత్డ్రా చేసుకున్నాను కాబట్టి గీన గురించి అయితే అది గీనకంత సీన్ ఉన్నా అది ఆయన చెప్పిండు కాబట్టి వాళ్ళు ఏదో ప్రెస్ మీట్ వాళ్ళు చేసుకొని ఆయన డబ్బా ఈయన కొట్టుకుంటున్నాడు. ఈ కొట్టుకొని ఎన్ని రోజులు కొట్టుకొని అది సీఎం సార్ చేసింది. అది ఈయన చేసింది ఎందుకైతుంది విత్డ్రాలు? సీఎం సార్ చేసింది. అది రేవంత్ రెడ్డి సార్ చేసిండు విత్డ్రాలు వాళ్ళతోటి. రేవంత్ రెడ్డి సార్ పైన పవర్స్ ఎవరి చేతులు ఉంటాయి అన్న? డబ్బా కొట్టుకుంటున్నానా ఈయన? ఆయన చేసిన దానికి ఈయన చేసిన దానికి వ్యత్యాసం పెట్టకన్నా నీకు కుళ్ళ చెప్తున్నా. కొట్టుకుంటలేడు, తిరిగి పని చేపిస్తున్నాడు. దానికి ఇన్ఛార్జ్ ఇచ్చింది రామ్మోహన్ రెడ్డి గారికి. ఇన్ఛార్జ్ ఇచ్చిండు ఎవరికి? ఎవరు ముఖ్యమంత్రి అధికారికంగా గారికి. మరి అధికారిక ఇన్ఛార్జ్ ఇచ్చిందంటే అధికారికంగా ఇవ్వకుంటే ఏమన్నా అది నాకు నేను రామ్మోహన్ రెడ్డి సార్ ఎప్పుడు ఒక నిమిషం అన్న రామ్మోహన్ రెడ్డి సారు రానికి అప్పటి నుంచి వెళ్ళి వీడికి అధికారికంగా నేను ఒక మాట రామ్మోహన్ రెడ్డి సార్ నోట్లకెళ్ళి ఇప్పుడు రేవంత్ రెడ్డి సార్ నోట్లకెళ్ళి రామ్మోహన్ రెడ్డి సార్కు నేను ఇన్ఛార్జ్ ఇచ్చిన ఆయన చేసి చూపించాను. నేను ఏ వీడియో కూడా నేను చూడలేదు. ఒకవేళ ఇట్లాంటి వీడియో ఉంటే చెప్పు, నేను బరాబర్ ఒప్పుకుంటా. వీడియో చూపించాలి కదా, చూపెట్టు. ఆయన చేసిండని ఒప్పుకుంటా. దానికి బరాబర్ ఈయన చేసిండని ఒప్పుకుంటా. ఒప్పుకుంటా అంటున్నా కదా. చేవేల ఇన్సిడెంట్ గురించి సీఎం మాట్లాడేటప్పుడు దాంట్లో ఆ వీడియో చూడు. నువ్వు నిజంగా నువ్వు ఒప్పుకున్నట్టు అయితే ఆ వీడియో ఒప్పుకుంటానా? నేను నీకు వాట్సాప్ షేర్ చేస్తా. ఆ రోడ్డుకు ఇన్ఛార్జ్ గా నియమించిండు. ఆ పనులన్నీ అప్పగించాడు రామ్మోహన్ రెడ్డి గారికి. అప్పగించాడు, ఆ పనులు చేస్తున్నాడు. ఇలా మొగోడు బాటే ఇన్ని. ఒక్కనాడు చనుగోముల ఒక భూమిది సమస్య టిఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు సెకండ్ టైం మహేష్ రెడ్డి గెలిచినప్పుడు ఒక సమస్య ఒక కొట్లాట గురించి వస్తే ఆడికి పోయి ఈ మహేష్ రెడ్డి మనుషులు పోయి ఆ వెంచర్ వాళ్ళు ఫినిషింగ్ చేసుకుంటే ట్రాక్టర్లు పెట్టి నూటిపాడు దిగాడు. ఈ పూడూరు మండలంలోనే ఉన్నావు కదా నువ్వు. ఒక మాట దాని విషయంలో నేను నీకు క్లారిటీ ఇవ్వాలనుకుంటున్నా అన్న. ఆయన చేసింది ఎట్లా కొల్లగొడతారా మీ మహేష్ రెడ్డి? ఎట్లా కొల్లగొడతారు? ఏది దేవుని భూములు అవి రిజిస్ట్రేషన్ అయినాయా? అది కేసు నడుస్తుంది కదా, మనం ఎట్లా మాట్లాడతాం? అది కేసు నడుస్తున్నది అన్న. కేసు నుండి అన్న నేను ఏమంటున్నా అన్న ఒక మాట అన్న దాని ఆ విషయంలో సంబంధం లేదు. పక్కకేమో వాళ్ళ కక్కాయ కూర్చున్నాడు, ఇక పక్కకి వాళ్ళ తమ్ముడు. ఆయన ముగ్గురు కలిస్తే గానీ నువ్వు ప్రెస్ మీట్ వీకనికి చేత కాదు నీకు. నీవు నాయకుడు
ఇది ఒక విషయం చెప్తా విను. నిన్నటికి నిన్న జరిగినటువంటి ఈ సర్పంచ్ ఎలక్షన్లల్లా చౌడపుర అనే ఊర్లో మా బావ బిఆర్ఎస్ క్యాండిడేట్, మా బావ ఆడ గట్టి నాయకుడు, మా బావ ఆయన సర్పంచ్ గా చేస్తే పోలీసు వాళ్ళు మాకు తిరగనిస్తలేరు, ఏం మంచనిస్తలేరు అంట అని ఫోన్ చేస్తే కనీసం పోయి కార్యకర్తలు కూడా కాపాడుకోలేనటువంటి మనిషి ఆయన ఏమన్నాడు తెలుసా? నేను ఎస్పీకి ఫోన్ చేస్తా, మీరు ఆన్నే ఉండండి అంటున్నాను. సర్పంచ్ ఓడిపోతే కూడా పట్టించుకున్నాడా? 8 వార్డులు గెలిచిండు, 12 వార్డులకు 8 వార్డులు గెలిచిండు ఆయన. 8 వార్డులు మొన్న కార్యకర్తలను కాపాడడానికి చేతగాన గురించి నువ్వు పెద్ద మాట్లాడుకో. అయితే ఇప్పుడు ఆయన ఒక రోడ్డు తీసుకురాలేడు. రోడ్డు గురించి ఎప్పుడున్నా సబితేందర్ రెడ్డి వెనకాల ఇగో ప్రజలను గిట్లా చేతి గిట్ల గిట్లా అన్నాడు తప్ప ఆయన ఏం చేసింది లేదు. పరిగెత్తి మార్కెట్ యార్డ్ ఏడుకుందా? మార్కెట్ యార్డ్ ఇలా రైతులు సరిగి చుట్టుపక్కల మరి ఇప్పుడు ఏమన్నా మార్కెట్ యార్డ్ ఇప్పుడు ఏమనండి? పూడూరు మండలంలో కూడా చెప్పేది నేను, పూడూరు మండలంలో కూడా ఒక మార్కెట్ లేదు. పూడూరు మండలంలో మెయిన్ రోడ్కు ఉన్నది, హైవేకి ఉన్నది పూడూరు మండల్ కూడా. ఈ పూడూరు మండల్ని కూడా మంచి డెవలప్ చేయమను, ఒక మార్కెట్ యాడ్ అయ్యమను. అమౌంట్ వచ్చే ఇప్పుడు రాడార్ తీసుకొని వచ్చాడు కదా, అట్లాంటివి కాకుండా మంచి డెవలప్మెంట్ రైతులకు రేపు పోయే బతుకు తెరువు ఉండే దాని మీద వేయమను. దాని మీద తీసుకొచ్చిన దాన్ని దేశ రక్షణ గురించి ఒకటి కాకుండా ఒకటి చెప్తా విను. మన డిస్ట్రిక్ట్ నుంచి వెళ్ళి రేవంత్ రెడ్డి గారు సీఎం అయ్యాడు, మన డిస్ట్రిక్ట్ వెళ్ళాయిండు. ఇలా మీలాంటి లుచ్చ రాజకీయాలు చేసేటోళ్ళు మన డిస్ట్రిక్ట్ ని బాగుపడుతుంటే కేటీఆర్ అందరు బాడకావు వాళ్ళు వచ్చి పిల్లలు కట్టబెడతారు. మీ అసెంట్ కొడుకులని పైసలు ఇచ్చి మీరు పోయి కలెక్టర్ల మీద దాడి చేయండి, లేకుంటే ఆడ ధర్నాలు చేయండి, ప్రభుత్వానికి ఎక్కినదని చేస్తే మీరు వాళ్ళ వచ్చదాకుండా మీరేమో మన వికారాబాద్ డిస్ట్రిక్ట్ ని అభివృద్ధిని అడ్డుపడతారా? మీరు ఎవరు సిగ్గు అభివృద్ధిని ఎవరు అడ్డుపడతలేరు, అభివృద్ధిని ఎవరు అడ్డుపడతలేరు. గవర్నమెంట్ ఏదైనా ఎవరైనా సరే మన 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 డిస్ట్రిక్ట్ అన్న నేను ఏదైతే వీడియో చేశానో అన్న చెప్తే 10 సంవత్సరాలు పట్టించుకోలేడు కేటీఆర్ గారు, కేసీఆర్ గారు. ఒకనాడు వచ్చిండా ఇలా మాటికి ముందుకు ఎందుకు వస్తున్నారు? మన తన అభివృద్ధి పనులు వాళ్ళు ఎప్పుడు వస్తున్నా 2 ఏళ్ళ వాళ్ళు ఇక్కడికి రానలేరు కదా. ఎప్పుడు వస్తారు? మొన్నటికి మొన్న వచ్చి ఆ ఫార్మసిటీ ఆడనంట, గుళ్ళ తొండలు పెడతాయంట, అవి పెడతాయంట తిరిగినోడు ఇవ్వడే. ఏడ ఇప్పుడు మొన్న కొడంగల్కి వచ్చిండా? కొడంగల్కు ఎందుకు వచ్చినా? ఆడ ఎలక్షన్ జరుగుతున్నాయి, వాళ్ళ పార్టీ వాళ్ళని కాపాడుకోవాలి, వాళ్ళ పార్టీలను వాళ్ళు అభ్యర్థులను గెలిపించుకోవాలి కాబట్టి వచ్చిర్రు. వాడి పార్టీ వాడికి అభ్యర్థులను గెలిపించుకున్నప్పుడు ఖచ్చితంగా చూపించుకుంటాడు. ఎలక్షన్లప్పుడు రాలేడు. మన నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే, నిజంగా మీరు మీ నెత్తిన దమాకుంటే, మన ఏ ప్రభుత్వం అయినా ఏ నాయకుడు అయినా సరే మన ప్రాంతం అభివృద్ధి చెందాలి, మన ప్రాంతంలో పరిశ్రమలు రావాలి. ఇలా సిరిసిల్లకు సిద్దిపేటకు పోయి చూడు, పరిశ్రమలు రావడంతో ఎవరికి లాభం అన్న? ఎవరికి లాభం? మనకు లాభం. మనకు ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంది కదా. హైదరాబాద్ వచ్చి మరి ఈ రోజు హైదరాబాద్ ఉన్నది అన్న, ఈరోజు అన్న పరిశ్రమలు రావడం తోటి ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంది అంటున్నావు. దానికి నేను ఒప్పుకుంటా. మరి ఈరోజు హైదరాబాద్ ఉన్నది, హైదరాబాద్లో ఎంప్లాయీస్ ఎక్కువ సాఫ్ట్వేర్ కంపెనీలలో అన్నిట్లల్లో ఆంధ్ర వాళ్ళు ఎక్కువ ఉంటారు. దమ్ముంటే వాళ్ళని ఎలగొట్టి అప్పుడు మన తెలంగాణ ఎంప్లాయ్మెంట్ తెలంగాణ వాళ్ళకి ఇవ్వను. మన తెలంగాణ వాళ్ళు శాతగాన చదువుకునే విద్యావంతులు గారా, మరి ఆంధ్ర వాళ్ళకి ఎందుకు ప్రియారిటీ ఇస్తున్నారు? ఇక్కడ ఉన్న కంపెనీలలో అక్కడ ఉన్న ప్రాంత వాళ్ళకి ఇవ్వాలి. 10 సంవత్సరాలు మరి వాడు దొంగనా? నేనేమన్నా వాడు లంగ చేసిన వాడు లంగ పనులు చేసిన వీడు మంచి పనులు చేయమని అంటున్నా నేను. వాడిని ప్రజలు వాడిని మెచ్చకనే చేసిర్రు. చూపిస్తున్నాము ప్రజలకు ఏం అవసరమో, ఎంతవరకు అవసరమో మాకు తెలుసు, మేము చేసి చూపిస్తున్నాము. నేను అడిగేదానికి నీకు ఎంప్లాయ్మెంట్ పెరుగుతా అన్న దాని మీద సమాధానం ఇచ్చిన నేను. దాని మీద నేను అడుగుతున్నా, దాన్ని ఎలగొట్టి మన తెలంగాణ వాళ్ళకు ఇవ్వను ఉద్యోగాలు. నేను మన డిస్ట్రిక్ట్ గురించి మాట్లాడుతున్నా, మన డిస్ట్రిక్ట్ గురించి. మరి కేటీఆర్ గురించి ఎందుకు పోతే? మనకి డిస్ట్రిక్ట్ గురించి ఉన్నావు కాబట్టి, మనకు డిస్ట్రిక్ట్ గురించి మాట్లాడుతున్నావు కాబట్టి. మన సిద్దిపేటకు రా, సిరిసిల్లకు రా, అవి ఉన్నట్టు మన కాన్స్టిట్యూన్సీ ఎందుకు లేదు? ఒకసారి మాట్లాడు. ఎప్పుడు పోదాం సిరిసిల్ల, సిద్దిపేట? నేను పోయినా ఆల్రెడీ, అక్కడ ఉన్న డెవలప్మెంట్ జరిగింది, మంచిగా చేసుకున్నారు. మన దాన్ని ఎందుకు జరగలేదు? మన దగ్గర ఎట్లా జరుగుతుంది అన్న? మరి కొడంగల్ ఒకటే జరుగుతున్నది ఈరోజు డెవలప్మెంట్. 10 సంవత్సరాలలో ఇప్పుడు కొడంగల్ ఒకటే జరుగుతున్నా అన్న, మరి ఏడ జరుగుతుంది? మరి సిరిసిల్ల లాగా మన పరిగి కొడంగల్ ఎందుకు కాలేకుండే అన్న? నువ్వు రామ్మోహన్ రెడ్డి దగ్గర ఉంటావు కదా, నాకు ఒక పని చేసి పెట్టానా? ఈ పూడూరు రోడ్ను తొందరగా చేసి పెట్టే జరా.
నేను అవన్నీ కాదు ఏం ఇది ఇక చేసి మన జర తొందరగా అది ఎప్పుడెప్పుడో అయిపోయింది మాకు జర బాగుంటుంది. నేను దాని మీద వీడియో చేస్తాను, రామారెడ్డి మంచి చేసిన వీడియో చేస్తాను. ఏ వీడియో చేస్తావు? అది పూడూరు రోడ్ ఉన్నది కదా, పూడూరు నుండి ఊళ్ళోకి వచ్చే రోడ్ ఉన్నది, అది జర తొందరగా కంప్లీట్ చేయమని 2 సంవత్సరాలు అయితే. నేను జెన్యున్ గా రాజకీయాలు చేస్తే నాకు పార్టీకి సంబంధం లేదు అన్నప్పుడు నువ్వు అన్ని చేస్తావు, నేను చెప్పింది చేయవు అన్న. నేను చెప్పింది నేను చేస్తా అన్న, అది కంప్లీట్ చేయమను చేస్తా, ఇంకా మిఠకంకాలని కంప్లీట్ చేయమని చేస్తా. అవి డెవలప్మెంట్ అప్పుడు అప్పుడు అవి చేసినప్పుడు ఆ వీడియో ఎందుకు చేయను? ఏది ఉప ముఖ్యమంత్రి వచ్చి బట్టి విక్రమార్క వచ్చి సబ్స్టేషన్ రిలీజ్ చేసిపోయాడు. నేనేమంటున్నా అన్న, నేనేమంటున్నా ఓపెనింగ్లు కేసీఆర్ కూడా ఎన్ని ఓపెనింగ్లు చేసిన అన్ని కంప్లీట్ కాలేవు. ఓపెనింగ్లు కావు, పనులు చేసినట్టు చూపెట్టమంటున్నా నేను. ఓపెనింగ్లు నేను పట్టించుకోను. నేనేమంటున్నా శంకుస్థాపనలు నేను పట్టించుకోను, కుల్లా కరెక్ట్ కంటే చెప్తున్నా. ఓపెనింగ్లు శంకుస్థాపనలు బీఆర్ఎస్ గవర్నమెంట్ చేసింది, బీఆర్ఎస్ గవర్నమెంట్ చేసి అవి ఆయన పెండింగ్ పడ్డాయి, వాళ్ళు చేయకనే ప్రజలు దించి మూల కూర్చొని పెట్టిర్రు. ఈ ఓపెనింగ్లో మాట్లాడకన్నా పనులు అయినాయి, పూర్తి అయినాయి మాట్లాడు అన్న. పూర్తి అయినాయి మాట్లాడన్నా. నేను ఏమంటున్నా, ఈరోజు సీఎం వస్తే ఒక రోడ్డు నైట్ కంప్లీట్ అవుతుంది, ఈరోజు మరి ప్రజలకు ఎందుకు కంప్లీట్ అవుతుంది అంటున్నా. 2 సంవత్సరాల నుండి మొదలుపెట్టిన రోడ్లు ఒక్కొక్కటి అన్ని అయితే అన్న. సమాధానము నేను ఒక్కదానికి సమాధానం చెప్పమంటే నేను ఇంకో దానికి సమాధానం చెప్తాను, నేను ఏం చేస్తాను? ఇష్టం అన్న. సరే అన్న, ప్రతి సందుకు ప్రతి ఇల్లుకు సీసీ రోడ్ వేసారు. ఏడేసిరన్నా తర్వాత మొన్న తర్వాత వేసారు. మొన్ననా? మీ ఊర్లో వేయలేరేమో, అన్ని ఊర్లలో వేసారు. మరి అవి అవే ఏ నూలు కూడా నేను చూపిస్తాను, ఏ నూలు కూడా నేనేమంటున్నా టైం ఏదో ఒక ఊరికి చేసి నేను అన్ని ఊళ్ళకి చేసిన, నేను అంతటి చేసిన అని చెప్పిన. ఇప్పుడు కేసీఆర్ చేసినట్టే ఉన్నది, ఇది ఏదో ఒక దగ్గర చేసి నేను మొత్తం డెవలప్మెంట్ చేసిన అన్నట్టు ఉన్నది రామ్మోహన్ రెడ్డి పరిస్థితి. 2 సంవత్సరాలలోనే ఇన్ని చేస్తున్నాము. టైంలో నువ్వు ఒకటేసారి నువ్వు 10 చేతులు లేకుండా మనిషికి 2 చేతులు ఉంటాయి, ఎంత చేయాలో గంట చేసుకుంటా ఒక టైం. ఇగో రాజకీయ నాయకుడు అనుకుంటే అన్ని అయితే, రాజకీయ నాయకుడు అనుకుంటే నేను ఒక మాట చెప్తున్నానా, నువ్వేమని అనుకో రాజకీయ నాయకుడు నైట్ ఇది ఈ రోడ్ మొత్తం పడిపోవాలి నైట్ అనుకుంటే అయితే. నువ్వేం మాట్లాడతావు? పూడు ఒక్కటి లేదు తెలంగాణ మొత్తం ఎందుకు తీస్తావన్నా? నేను ఓన్లీ కాన్ఫరెన్స్ గురించి మాట్లాడన్నా. 2000 పంచాయతీలు ఉన్నాయి తెలంగాణలో. ఆ పంచాయతీ కింద ఎన్ని ఇండ్లు ఉంటాయి, ఎన్ని ఇది ఉంటాయి అర్థం చేసుకో. టైం పడుతుంది. 2 ఏళ్లలో ఇన్ని చేసినాము. 10 ఏళ్ళు గడవలే కదా. నడవని సరే ఎనివే ఏదైనా ఉండని, కానీ మనము అనుకున్నాడు కాదు. మనం ఏం చేయాలంటే నీవు కలువు నేను కలిసి ప్రజల గురించి కొట్లాడదాము, ప్రజలతోటి ఉందామన్నా. ప్రజలతోటి ఉండు, నువ్వు ఎవరితో నీ వీడియో పెడితే నేను ప్రతి వీడియో నేను ఖచ్చితంగా నేను దింపుతా. నీకు దింపన్నా ఖచ్చితంగా వీడియోకి ప్రతి వీడియో నువ్వు నోటుకొచ్చినట్టు ఏదో అబద్ధాలు చేసి నీకు స్వేచ్ఛ ఉన్నది, నేను దాన్ని కాదంటలేను. దింపు. నీకు స్వేచ్ఛ ఉంది. నీకు స్వేచ్ఛ ఉన్నప్పుడు నువ్వు కరెక్ట్ అయిన వీడియో నేను ఏమంటున్నా, నా వీడియోకు కరెక్ట్ అయిన వీడియో పంపించు. నేను ఏదైతే వీడియో చేస్తానో ఆ సమాధానం మీదే బరాబరి నీవు పెట్టు. అప్పుడు కూడా నన్నే కదా ప్రజలు వీడు అవలేగారా నాయన అని అనుకుంటారు, వీడు జోకుడు గారా నాయన అని నన్నే అనుకుంటారు కదా అన్న. అదే అంటున్నా, నువ్వు వీడియో నువ్వు కరెక్ట్ పెట్టు. నువ్వు ఆధార్ లేకుండా నువ్వు ఏదో మర్చిపోసి మాట్లాడగా అంటున్నంటే నేను వదిలిపెట్టాను. నువ్వు కరెక్ట్ వీడియోలు నేను ఏ వీడియో చేసినా ఆధారాల నుండే మాట్లాడినా. ఇప్పుడు నేను వీడియో చేసిన ఏది రోడ్డు చేసిన కంకాల రోడ్ ఇది పోయి దాని మీద మాట్లాడు, చేస్తాము. దాని మీద పోయి మాట్లాడు. నేను ఏమంటున్నా, గీడ రోడ్డు చేసిన ఇల్లు మీద చేసిన డబుల్ బెడ్రూమ్ మీద చేసిన దాని మీద పోయి మాట్లాడుతుంటది. ఇలా రేడియల్ రోడ్లు వస్తున్నాయి. రేడియల్ రోడ్ వచ్చిన తర్వాత ఆ రోడ్డు ఎప్పుడు వేయాలనేది రేడియల్ రోడ్ లో కలిసిపోయినప్పుడు అది వేస్ట్ అయిపోతుంది కదా. దానికి పద్ధతి ప్లాన్ ఉంటది. చేస్తాము. 20 సంవత్సరాలు కంటిన్యూగా పాలించిన ఈ పరిగి ప్రాంతాన్ని బాగా చేయని వాళ్ళ గురించి నువ్వేమో మూసి పక్కన పెట్టి ఇలా 2 సంవత్సరాల్లో ఇన్ని పనులు చేసే నాయకుల గురించి మాట్లాడితే ఎట్లుంటాం? కబర్దార్ బిడ్డ, ఎవరిదైనా సరే ఖచ్చితంగా నిలదీస్తాం, గుంజుతాం బయటికి. 20 సంవత్సరాలు
పరిగి ప్రాంతాన్ని పాలించే సిగ్గుశరం ఉండాలి. ఈ కుప్పల మహేష్ రెడ్డి వాళ్ళకు 25 సంవత్సరాలు 30 సంవత్సరాలు పైచిరుకు వీళ్ళు పరిగిని పాలించిన వాళ్ళు హైదరాబాద్ చుట్టూ భూములు కొనుక్కున్న తప్ప పరిగి ప్రాంతాన్ని పట్టించుకున్న వాళ్ళు ఇలా ఏం బీకినరా ప్రెస్ మీట్ పెట్టి సొంత నియోజకవర్గం గురించి మాట్లాడడానికి చేతగాని వాళ్ళు, కార్యకర్తలు చేతగాని వాళ్ళు, వీళ్ళు చేసిన రాజకీయాలంట మేము చేస్తేనేమో రాజకీయాలంట, వాళ్ళు చేసిన ఏమో సంసారాలు అంట. వాళ్ళు పోలీసులు ఉన్నాడు ఎవరిని మాట్లాడారా? ప్రభుత్వం జరిగే పనుల గురించి వాళ్ళు కాపలుగా ఉంటారు, వాళ్ళకు సపోర్ట్ చేస్తారు పోలీసు వాళ్ళు. ఎవరు అంత మాత్రాన ప్రజలను కాదు చేస్తారా? అంటే ప్రజలను ఇబ్బంది పెట్టట్లా సపోర్ట్ ఉంటారా పోలీసు వాళ్ళు? ప్రజలు ఇవో రాజకీయ నాయకుడు ఎట్లా చెప్తే అట్లా వినాలి అంటున్నావు. రాజకీయ ఇప్పుడు పోలీసు వాళ్ళు ఎప్పుడు ఒక రాజకీయ నాయకునికి అక్కడ హాని కలుగుతున్నప్పుడు అక్కడ వెళ్ళి ఆయనకు సపోర్ట్గా నిలబడాలి, ఆయనకు ప్రోటోకాల్ స్వేచ్ఛ ఇవ్వాలి, ఆయన ఎట్లా ఏడైతే అభివృద్ధి జరుగుతుందో ఏడ ఎమ్మెల్యే వస్తుందో వాళ్ళ అభివృద్ధి స్వేచ్ఛ వాళ్ళకి ఇవ్వాలి, వాళ్ళకు ప్రోటోకాల్ ప్రకారంగా. కానీ పోలీసు వాళ్ళు పర్సనల్ దాంట్లో ఇన్వాల్వ్ కావడానికి లేదు. పర్సనల్ విషయం ఇన్వాల్వ్ కావడానికి ఉన్నదా? నీ మీద పర్సనల్ అంటే ఒక దగ్గర ఒక గొడవ జరిగే ఛాన్స్ ఉన్నది, ఒక కొట్టుకునే ఛాన్స్, మర్డర్ జరిగే ఛాన్స్ ఉంది అని అంటే అక్కడ ఆ కుట్రను భంగం చేస్తారు, అందులో ఇన్వాల్వ్ అవుతారు పోలీసు వాళ్ళు. బరాబరి ఇన్వాల్వ్ అవుతారు. మరి పోలీసులు ఇన్వాల్వ్ అంటే అంటావు ఎప్పుడు ఇన్వాల్వ్ అవుతారు? ఇప్పుడు మొన్న పెట్టిన కేసు ఇప్పుడు అట్లా కదన్నా. నేను ఒక వీడియో అన్నా, నేను ఆధారంతో సహా చెప్తా. మొన్న నువ్వు అంటున్నావు కరెక్ట్, నేను కాదంటలేను. నేను మరి పోలీసు వాళ్ళు నేను మా ఇంటి దగ్గరనే లిక్కర్ పంపిణీ చేస్తుంటే ఇట్లా లిక్కర్ పంపిణీ చేయొద్దు, రేపు రాబోయే రోజులలో పేద వర్గంలో ఉన్న వ్యక్తులు రాజకీయంలో అవకాశం లేక నీ పరిస్థితులు వస్తాయి, డబ్బులు పంపిణీ చేయొద్దు అనేసి నేను అడ్డుకుంటే నా మీనే వేరే సెక్షన్స్, దానికి సంబంధించిన సెక్షన్స్ కాకుండా వేరే సెక్షన్స్ పెట్టి నన్ను రిమైండ్కి పంపించిన వ్యక్తులు వీళ్ళని జోకుతారా అన్న? పోలీసు వాళ్ళు వీళ్ళని జోకుతారా అన్న దాని విషయంలో? ఒక్క పైసలు మద్యానికి బానిసలు చేసినటువంటి కాంగ్రెస్ టిఆర్ఎస్ ప్రభుత్వం గురించి నువ్వు పక్కన పెట్టి ఎలక్షన్ లో కాంగ్రెస్ ప్రభుత్వం కాదు, నేను ఏ ప్రభుత్వం గురించి అయినా మాట్లాడుతున్నా, ఏ ప్రభుత్వం గురించి అయినా మాట్లాడుతున్నావు. కాంగ్రెస్ ప్రభుత్వం కాదు, టిఆర్ఎస్ ప్రభుత్వం కాదు. ఈ రోజు రాజకీయ నాయకుడు పైసల పంపిణీ చేయొద్దు, స్వచ్ఛందంగా గెలవాలి, స్వచ్ఛందంగా నిలబడాలి. రేపు రాబోయే భవిష్యత్తులో పేదోడు నిలబడాలి అంటే, డెవలప్మెంట్ జరగాలంటే ఈ రోజు డబ్బుకు బానిస కావాలి. మోడీ గారు ఉంటది ట్యాంపరింగ్ చేసి వాడు గెలుస్తున్నాడు. ఇవాళ టిఆర్ఎస్ ప్రభుత్వం పైసలు పంచకుండా గెలిచిన ఏది సుధపూసలా? టిఆర్ఎస్ ప్రభుత్వం నేను ఇద్దరిని అంటున్నా కానీ గవ్వే చేయొద్దు అంటున్నా. మరి ఇద్దరినన్నప్పుడు మరి గడిచిన 10 సంవత్సరాలు ఎక్కడ పోయినా నువ్వు? ఎవరు ఇద్దరిని అంటావు? నేను గడిచిన 10 సంవత్సరాల్లో కూడా కాంగ్రెస్ గురించి కొట్లాడిన వ్యక్తినే. అది చూడలేవా? వీడియోలో నాది యూట్యూబ్ ఛానల్ ఉంటుంది, దాంట్లో పోయి చూడు. నా వీడియోలు దాంట్లో పోయి చూడు. గిదే రామదాసును నువ్వు అన్నావు చూడు, రామదాసు అంత కొట్లాడినాను. ఇప్పుడు నువ్వు అన్నావు చూడు రామదాసును. అదే రామదాసును అడుగు. దళిత బంధు విషయంలో కేసీఆర్ ఓన్లీ పార్టీ కార్యకర్తలకు ఇస్తున్నారు, డబ్బు పేదవాడికి ఇస్తలేరని డప్పు దండోరు వేసుకొని వికారాబాద్ పూడుల్లో మొత్తం గల్లీ తిరిగిన వ్యక్తిని నేను. ఇంకొకటి ఇదే ప్రజలను తీసుకొని వెళ్ళి ఆ రోజు కలెక్టర్ ఆఫీసును ముట్టడి చేసి కలెక్టర్ ఆఫీస్ కాడ కూడా డప్పు దండోర వేయించిన వ్యక్తిని నేనన్నా. నేను కేసీఆర్ ప్రభుత్వం ప్రశ్నించలేదంటావేమన్నా? నేను అవతల కూడా ప్రశ్నించిన 10 ఏళ్ళ అవతల ప్రశ్నించిన ఇంతలు కూడా ప్రశ్నిస్తానా? నేనేమంటున్నా, అప్పుడు నేను కేసీఆర్ ప్రభుత్వాన్ని కూడా నేను ప్రశ్నించిన, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూడా బరాబరి ప్రశ్నిస్తా. బరాబర్ కాదు, 100% నువ్వు ప్రశ్నించే విధానంలో ఒక పద్ధతి, ఒక నిజాయితీ ఉన్నది. నీకేమైనా డౌట్ ఉంటే నేను ఈ పనులు చేసినా చేయలేని అడుగు. ఒక కాయిదాలు ఏరుకునే టైం దగ్గరకు పోయి నువ్వు రైతువే కదా, కాయిదాలు ఏరుకునేటోళ్ళు పేదోళ్ళు కదా, వాళ్ళకు ఓటు హక్కు ఉండదా? వాళ్ళు ఓటు వేయరా? వాళ్ళకి సరైన నిధులు సౌకర్యాలు కల్పించవద్దా అన్న ప్రభుత్వాలు? నేనేమంటున్నా, నీవు ఆమె దగ్గర వెళ్ళి ఆమె చేసుకునే వృత్తికి ఆమెకి ఏం జరుగుతుందో గదాడు వ్యవసాయ కూలీలే కదా, మీరు వ్యవసాయ పనులే చేస్తున్నారు అంటే నువ్వు ఎవరి దగ్గర ఏం క్వశ్చన్ అడగాలి నీకు తెలియదు. నువ్వేం వాళ్ళకి వ్యవసాయం కూడా ఉంది అంట. ఓనా నీకు అది తెలియదు? వాళ్ళకి వ్యవసాయం కూడా ఉంది అంట. వ్యవసాయాన్ని భాగంగా పెట్టుకోరు కదా పబ్లిక్.
వాళ్ళు టీచర్స్ లో ఉన్న వాళ్ళు గుడిసెలు వేసుకున్న టీచర్స్ కాలనీ కాదే అన్నది, ఆ టీచర్స్ కాలనీ కాదే అది ఉన్నది. ఏది తుంకులగడనా వాళ్ళు జాగలు కొని ఆ జాగల రేకులు వేసుకున్నారు. ఆమె క్లియర్గా అంటున్నది. అప్పుడు ఇంకా పక్క ఇంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి మేము నీళ్ళు తీసుకుంటున్నాం బిడ్డ, మాకు ఇల్లు ఇవ్వలేరు, ఏమి ఇవ్వలేరు, మేము పక్క ఊరు నుండి వచ్చి ఇక్కడ బతుకుతున్నాం అని చెప్తున్నది ఆమె. వాళ్ళు గీళ్ళు ఒకటే కాలంలో గుడిసెలు వేసుకున్న ఏదైనా వాళ్ళు గుడిసెలు వేసుకున్న గవర్నమెంట్ భూమి అది ఆడికి వెళ్ళేసి నోటరీ పైన కొంతమంది తక్కువ రేట్ల వచ్చి కొనుక్కొని బేస్మెంట్ లేపుకొని దాని మీద వేసుకుంటారు. గాలి గిల్లు ఒకటే అన్న. ఏదైనా నేను ఏమంటున్నా, ఏదైనా పేదోడికి ఇవ్వాలి కదా. నువ్వేదైనా పేదోడికి ఇచ్చేది ఇస్తారా? ఇప్పుడు ఆమె రైతు కాదు, ఆమెకు భూమి రైతుల గురించి మాట్లాడుతుంటే నువ్వు ఎవరి దగ్గర ఏం ప్రశ్నించరు నువ్వు అర్థమవుతుందా నీకు? నాకు బరాబరి ప్రశ్నించిన నువ్వు వాళ్ళ దగ్గరకు పోయి అడుగు. మళ్ళా వాళ్ళ దగ్గరకు పోయి నేను చేసిన వీడియోకు పలానా వ్యక్తులు ఇట్లా వీడియో చేసిర్రు, మీరు ఈ విధంగా మీరు చెప్పారు కదా, మీరు నిజంగా తులం బంగారం వచ్చిందా అని అడిగిన. తులం బంగారం అలా ఇంట్లో పెళ్లి అయిందంట. మరి ఇంట్లో సరే భయ్ అయ్యిందంట. నేను ఏమంటున్నా, అయ్యిందంట. బంగారము వచ్చిందా? కాంగ్రెస్ ఇచ్చిందా? ఏంది తులం బంగారం ఇచ్చిందా కాంగ్రెస్ ప్రభుత్వం? అది నీకు తెలియాలి ఇచ్చిందో ఇయ్యలేదో. మరి ఆమె ఇచ్చిర్రు కదా. నేను నన్ను పక్కన పెట్టు, నేను ఇవ్వకుండా కూడా ఇచ్చిందనంట. నేను కార్యకర్త కాబట్టి కదా. మరి అదే టీఆర్ఎస్ ప్రభుత్వం 3 ఎకరాలు కూడా ఇచ్చింది అడగపోయినా. ఏంది అదే టీఆర్ఎస్ కరాకండి నీకు చెప్తుంది అన్న. మలమల అదే అన్న, నువ్వు మలమల అదే తీయకు. నేనేమన్నా అప్పుడున్న బీఆర్ఎస్ గవర్నమెంట్ నేను ప్రశ్నించిన వ్యక్తిని. మాట్లాడు. అప్పుడు 3 ఎకరాలు ఎందుకు వెళ్ళారు కూడా అడగాలి కదా. మరి నువ్వు అడిగే నువ్వు ప్రశ్నించే నాయకుని కదా. నువ్వు నేను అప్పుడు కూడా అడగాలి కదా. వాళ్ళు పేదలే కదా అబ్బాయి, మరి వాళ్ళు కూడా పేదలే కదా. నేనేమడుతున్నా అన్న, వాడు 10 ఏళ్ళు పాలన ఉండే, 10 ఏళ్ళు పాలనలా వాని మీద ప్రశ్నించిన. ఇప్పుడు ఉన్న అధికారంలో ఎవరుండో వాని మీద ప్రశ్నిస్తా. ఆల్రెడీ నేను 10 ఏళ్ళ నేను చేసిన, నా వరకు నేను చేసిన, నా వృత్తి నేను చేసిన. నేను సమాజంలో ఉన్న వ్యక్తిని కాబట్టి నా వృత్తి నేను చేసిన. నేనేమంటున్నా, నువ్వు ముందల అన్నం వేసి కూర వేసి తినకన్నా ముందు ఎట్లా చెప్పు అని అనేది కరెక్ట్ కాదంటారు. నేను 5 సంవత్సరాలు అయిన తర్వాత 5 సంవత్సరాల జీతాలు తీసుకోకమాన ఎమ్మెల్యేలను. ఎవరైతే వాళ్ళ జీతాలు తీసుకోకమాను. 10 సంవత్సరాలు పాలించిన జీతాలు తీసుకోకమని, వాళ్ళని జీతాలు తీసుకోకమాను. మరి వాళ్ళని కూడా జీతాలు వెనక్కి ప్రశ్నించిన చెప్తానే ఉన్నాను. బంగారు తెలంగాణ చేస్తాము, డల్లాస్ చేస్తాము. నేను ఏమంటున్నా, నేను అందుకే వాళ్ళ నుండి అని చెప్తున్నా. వాళ్ళ జీతాలు రిటర్న్ ఇవ్వమని. మరి అన్న నేను వాళ్ళని ప్రశ్నించింది. నేనే అప్పుడు అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళ అధికారంలో ప్రశ్నించిన. మిగులు బడ్జెట్లు ఉన్న రాష్ట్రాన్ని అప్లపాలు చేసి 1000 కోట్లు దండుకొని వాళ్ళు జీతాలు తీసుకున్న మంచి కూడా 10 సంవత్సరాలు టైం అంటే 10 సంవత్సరాలు అంటే 10 రోజులు లాగుతుందా? 10 సంవత్సరాలు పాలించిన పనిచేయనుండేమో జీతాలు తీసుకోవచ్చు. వాళ్ళు ఏం చెప్పినా నడుస్తుంది. కానీ 2 సంవత్సరాలల్లా మేము చేయని పనులు కూడా ఈయని కూడా మాటియని కూడా అభివృద్ధి చేస్తున్నాం. ఇంకా టైం ఉన్నది, మేము ఇచ్చిన ఇట్లకు ఇంకా 5 సంవత్సరాలు 3 సంవత్సరాలు ఉన్నది, చేసి చూపిస్తామా అని చెప్పంగా ఇప్పుడేమో మేము జీతాలు తీసుకోకని అంటాం. అంటే పిచ్చోల్లా కొడుతున్నాం అనుకున్నాం మీకు అన్న. నేను ఇన్నోవాలో తిరిగిండు ఉద్యమం అప్పుడు. ఇన్నోవాలో తిరిగిండు. ఇలా ల్యాండ్ క్రూజర్ తిరుగుతారు. కేటీఆర్ లేని ఆస్తులు ఈ రోజు పెరిగినాయి కాదంటలేను నేను. మరి ఏడుకెళ్ళి వచ్చినా మరి అవి రిటర్న్ ఇవ్వమని చెప్పపోయినా. అవి చెప్పపోయినా ఇంకోటేనా. మరి ఇదే క్వశ్చన్ యువతలోకి చూసుకో. రేవంత్ రెడ్డి అన్నదమ్ముళ్ళు 7 మంది. 7 మందిలో ఎంతమంది చూస్తున్నది. అరే నువ్వు చెప్పేటి బట్టి శుద్ధపూస మాటలు ఏమి వింటావా? ఫోన్ పెట్టాయి. నువ్వు నా మాట వినంది, నా వర్షన్ నీ వర్షన్ వినాలి నేను, కానీ నా వర్షన్ సరే నీ వర్షన్ వింటా. కానీ ఈ ఒక్క వీడియో ఇది ఒక్కటి చెప్తా, నేను వింటా. రేవంత్ రెడ్డి అన్నదమ్ముళ్ళు 7 మంది.
7 మందిలా ఎంతమందికి ఎమ్మెల్సీలు వచ్చినాయి, ఎంతమందికి ఎంపీలు వచ్చినాయి, ఎంతమంది రాజ్యసభలు ఉన్నారు, ఎంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారు? 7 మంది ఉండి అధికారం చేతులు ఉన్నది. మరి ఎందుకు వాళ్ళు ఇది చేసుకుంటలేరు? మరి కలకుంట ప్రభుత్వంలో మరి ఎంతమందికి వచ్చినాయి? ఇది ఒక్కదాంటి ఆ నాడేమో గట్ల చేసేది, ఈ నాడేమో అవకాశం ఉన్నా కూడా మరి రేవంత్ రెడ్డి ఎందుకు యూజ్ చేసుకుంటలేడు? ఈ వీడియో ఒక్కటి మరి చేస్తా దాని మీద కూడా చేస్తాం కదా, చేస్తా దాని మీద కూడా చేస్తా. ఆల్రెడీ నేను ఆ వీడియో చేసిన, అది పెడతా దాంట్లో. ఏంటంటే యూట్యూబ్ ఛానల్ లింక్ ఉన్నది. ఆల్రెడీ నేను ఆ విధంలో కల్వకుట్ల కుటుంబాలనే ఉద్యోగాలు అంటే నేను మాట్లాడిన వ్యక్తినే. గత బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఆ వీడియో ఉన్నది ఆల్రెడీ. ఇంకొకటి చెప్తా మీ పూడూరు గురించి ఒకటి చెప్తా. ఇదే నేవీ ప్రాజెక్టు ఎవరి హయాంలో వచ్చింది పూడూరుకి, రామగుండానికి? ఏది రామారెడ్డి ఉన్నప్పుడు వచ్చింది కాదని చెప్పు. ఈ పూడూరుకి దామగుండం అడవిలో అదంతా చెట్లల్లా నావి వచ్చినప్పుడు ఎవరు ప్రభుత్వంలో పర్మిషన్లు ఇచ్చారు? నావికి అప్పుడు ఎమ్మెల్యేగా ఎవరు శాఖ ఉన్నారు? ఈడ అదే నువ్వు చెప్పు, నువ్వు ప్రశ్నిస్తున్నావు, నువ్వు చెప్పు, నాకు తెలియదు, నువ్వు చెప్పు. రామ్మోహన్ రెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నాడు. రామ్మోహన్ రెడ్డి తీసుకొచ్చిన ప్రాజెక్ట్ అది. ఆ రోజు గవర్నమెంట్ వాళ్ళకి వేరే ల్యాండ్ ఒప్పందంలో రాకపోవడంతో దాన్ని అడ్డుకున్నారు. మరి తెలియకుంటే నేను ఏమంటారు, నాకు ఇవి తెలియకుంటే సబ్జెక్ట్ తెలుసుకో. అది కేసీఆర్ ప్రభుత్వంలో నావీ వాళ్ళకు పర్మిషన్ ఇచ్చిండ్రు. ఇచ్చిన తర్వాత కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక శంకుస్థాపన జరిగింది. అన్న పర్మిషన్లు జరిగింది. పర్మిషన్లు 2022 సంవత్సరంలో అప్పుడు మహేష్ రెడ్డి ఎమ్మెల్యే ఉన్నాడు. వస్తుందా అన్న? మహేష్ రెడ్డి ఎమ్మెల్యే ఉన్నాడు. మహేష్ రెడ్డి ఉన్నాడు. టిఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చినప్పుడు ఎమ్మెల్యే మహేష్ రెడ్డి ఉన్నాడా? పక్క మహేష్ రెడ్డి ఉన్నాడు. 2023, 21, 22 సంవత్సరంలో నావీ వచ్చింది. అప్పుడు మహేష్ రెడ్డి ఉన్నాడు. మహేష్ రెడ్డి వచ్చిన తర్వాత నీకు అప్పుడు పర్మిషన్లు వచ్చినాయి. దాన్ని మా దగ్గర తీర్మానం చేసిర్రు మా గ్రామ పంచాయతీలా. ఆ తీర్మానం లెటర్ నీకు పెడతా. ఎప్పుడు వచ్చిందంటే ఉంటది కదా, ఆల్రెడీ గ్రామ పంచాయతీ తీర్మానం పట్టే కదా ఏదైనా చేసేది. పెట్టు. ఇంకోటి కూడా రామదాస్ అన్న చూడు, ఇప్పుడు ఉన్న సర్పంచ్ రామదాస్ క్లియర్ గా అడుగు చెప్తాడు అది ఎప్పుడు వచ్చిందని. అది నాకు తెలుసు, ఆయన చెప్పాల్సిన అవసరం లేదు, నువ్వు చెప్పాల్సిన అవసరం లేదు. నీకు కళ్ళ కఠినంగా చూపిస్తా. కేసీఆర్ ప్రభుత్వం ఆడ పర్మిషన్ ఇస్తే ఈ గవర్నమెంట్ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి వచ్చి శంకుస్థాపన చేస్తే వాళ్ళు ఇచ్చినప్పుడు పర్మిషన్ ఇచ్చినప్పుడు ఏమో సోషల్ మీడియాలో వీడియోలు పెట్టారు, వ్యతిరేకంగా ధర్నాలు చేయరు వాళ్ళు పర్మిషన్ ఇస్తే. కానీ వాళ్ళు ఇచ్చిన పర్మిషన్ వ్యతిరేకంగా మా ఊరి ఏదైతే బీఆర్ఎస్ లీడర్లు ఉన్నారో దానికి వ్యతిరేకంగానే కొట్లాడిన వ్యక్తులనా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కొట్లాడిండ్రు. లేదన్నా వీడియో పెడతానా? యూట్యూబ్ లింక్ పెడతా చూడు, అది పెట్టున్నా. ఇది వాట్సాప్ నంబర్ ఇంకో నంబర్ ఉన్నది, ఇంకో నంబర్ ఆల్రెడీ నీకు వచ్చింది. 21 నంబర్ వస్తుంది. 21 నంబర్ నీకు పెడతా చూడు. అది దాని మీద నేను మా ఊరోళ్ళు మాట్లాడినరు, దాని మీద ఆ లింక్ నీకు పెడతా చూడు. అది మరి కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడినరా, బీఆర్ఎస్ వాళ్ళు మాట్లాడినరా, దాని మీద నీకే తెలిసిపోతుంది. బీజేపీ వాళ్ళు మాట్లాడినరా నీకే తెలిసిపోతుంది. అది ఈ బీజేపీ కంపల్సరీ ఈ టిఆర్ఎస్ మాట్లాడింది వ్యతిరేకంగా ఆ ప్రాజెక్టు. ఎప్పుడు చెప్పు, కాంగ్రెస్ ప్రభుత్వము శంకుస్థాపన చేసినప్పుడు వ్యతిరేకంగా మాట్లాడారు. కడుపుకు అన్నం తినే కొడుకులు అయితే కేసీఆర్ పర్మిషన్ ఇచ్చినప్పుడు పర్మిషన్ ఇచ్చినప్పుడు అప్పుడు చేయాల్సింది. అన్న శంకుస్థాపన చేసినప్పుడు కాదు నేను అనేది, శంకుస్థాపన చేయక ముందు వీడియో బీఆర్ఎస్ వాళ్ళు వ్యతిరేకంగా మాట్లాడింది నేను చూపిస్తా. ఎవడు మాట్లాడలేడు, పెట్టు నాకు పెట్టు, నేను చెప్తున్నా కదా. సరేనా, 100 వీడియోలు చెప్తాను. నేను నరసింహ పరిగి ప్రాంతానికి ఇవాళ అభివృద్ధి పనులు జరిగినప్పుడు గతంలో ఇప్పుడు జరగవు కూడా ఇక ముందు కాంగ్రెస్ ప్రభుత్వం లేకపోతే గానీ ఇవాళ అన్ని ప్రభుత్వం ఇవాళ ఈ వికారాబాద్ జిల్లా నుంచి వెళ్ళి ముఖ్యమంత్రి అయినందుకు ఎక్కువ ఫోకస్ మన జిల్లాల మీద పెట్టి రోడ్లు కావచ్చు, ఇంకా ఇక్కడ వచ్చే పరిశ్రమలు కావచ్చు, అభివృద్ధి పనులు అన్ని ఒకటి చేస్తున్నాడు.
చేస్తున్నాడు. ఆ చేసేటివి నువ్వు పెట్టకుండా నీవు వ్యతిరేకంగా పెడితే మన ప్రాంతం అభివృద్ధి చెందేటప్పుడు మన ప్రాంతంలో ఉన్నోళ్ళే మన కంట్ల మన తోటి ఏళ్ళతోటి ఓడిస్తే మాకింత మా కోపం రావాలనే. మరి ఒక మాట ఓకే, నేను కాంగ్రెస్ పార్టీ గురించి కొట్లాడిన వ్యక్తిని, కాంగ్రెస్ పార్టీ గురించి ప్రశ్నించిన వ్యక్తిని నేను మాట్లాడితే నీకు మరి రామ్మోహన్ రెడ్డికి అంత అవసరం ఏముండే చెప్పు నా మీద కేసులు పెట్టిపోయినాకే? దేనికోసం పెట్టింది? లిక్కర్ పంపిణీ గురించి చేసిరని నేను పెడితే లిక్కర్ పంపిణీ దాని మీద చేసిర్రు. లిక్కర్ పంపిణీ చేసిరని నేను వీడియో పెట్టినా, కాంగ్రెస్ వాళ్ళు చేసిరని పెడితే నన్ను నామినేట్ రిటర్న్ కేసులు చేసిరు వేరే కేసులతోటి. మొన్న రీసెంట్ సర్పంచ్ ఎలక్షన్ లా అదే అప్పుడు మరి బిఆర్ఎస్ లిక్కర్ పంపిణీ చేస్తున్నారు అంటే నువ్వు ఎందుకు పెట్టలేవు మరి? ఎవరు నా కనబడే దాని గురించి మాట్లాడడం, కనబడిన దాని గురించి మాట్లాడతాం మీద నేనేమంటున్నా, ఎవిడెన్స్ తోటి మాట్లాడతా, ఎవిడెన్స్ లేకుండా మాట్లాడను. కుంపులో రాయడం ఇది సమాధానం. కళ్ళ అంటే నీకు కళ్ళ కనిపించకుండా వంచాలి, వంచలేరంటవా? నీకు కనిపించినంత మాత్రం పంచిండ్రు వాళ్ళు కూడా వంచలేరు అని నేను చెప్తలేదు. పంచొచ్చు వంచినప్పుడు వాళ్ళ గురించి చెప్పాలి కదా మరి. ఎవరు? నేను కంప్లైంట్ ఏమని ఇచ్చిన ఎస్ఐకి ఏమని ఇచ్చినా, ఇట్లా లిక్కర్ పంపిణీ చేస్తుర్రు దీనిపైన చర్యలు తీసుకోండి అనేసి నేను 100 డైల్ కాల్ చేస్తే నామినేట్ రిటర్న్ కేసులు పెట్టి జైలుకు పంపించిన వ్యక్తులా నా కాంగ్రెస్ ప్రభుత్వం, రామ్మోహన్ రెడ్డి. ఖచ్చితంగా నువ్వు రెండొంకల ప్రశ్నించు. నువ్వు దేశవ్యాప్తంగా ఏదో వంచలేరు, ఈయన మా ఊర్లోనే వస్తారు, మా ఊరిని ఏదో ఖరాబ్ చేస్తారు. నువ్వు ఒక మాట నువ్వేం చెప్పగలుగుతావు అన్న మందు పంపిణీ మీద? మందు పంపిణీ ఇవ్వడం శుద్ధపూసలు కాదు. మందు పంపిణీ ఎవరం చిత్తపూసలు కాదు. ఒక ఉదాహరణ చెప్తా, నువ్వు చెప్పమన్నావు కదా, ఒక ఉదాహరణ చెప్తా. మునుగోడు ఎలక్షన్లు అయ్యేటప్పుడు 119 ఎమ్మెల్యేలను తీసుకుపోయి ఆడ ప్రచారం చేపించాడు. గతంలో ఇట్లా ఒక్కొక్క మండలానికి ఒక ఎంపీ ఎమ్మెల్యే, ఒక మంత్రి ఎమ్మెల్యే ఇన్ఛార్జి పెట్టిండు. ఇన్ఛార్జి పెట్టి మందు, నా క్లాస్మేట్లు ఉన్నారు ఆడ, నా డిగ్రీ క్లాస్మేట్లు ఉన్నారు, మందు పైసలు ఏర్లై పారింది. మొన్న ఎలక్షన్ల గురించి మాట్లాడు. ఆ ఎలక్షన్ గురించి సరే, ఆ ఎలక్షన్ గురించి మాట్లాడినాము. జూబ్లీస్ ఎలక్షన్ వచ్చింది మొన్న, దీని గురించి మాట్లాడబ్బా. అదొక ఎలక్షనేనా? ఎలక్షనేనా? గతంలో ఇప్పుడు అన్న చూసిన అట్లాంటి ఎలక్షన్ ఒక మండలానికి వెళ్ళి ఒక్కొక్కరికి ఇన్ఛార్జ్ చేయడం. మన తెలంగాణలో ఉన్న అందరూ ఎమ్మెల్యేలు పోయి ఒక్క ఎమ్మెల్యే నోడగొట్టడానికి ఎవరైనా పనిచేసిర్రా అన్న? నేను ఒక మాట విన్నా, జూబ్లీస్ ఎలక్షన్ లో మొన్న జూబ్లీస్ జరిగినాయి కదన్నా, మొన్న జూబ్లీస్ ఎలక్షన్ జరిగినాయి కదా, మరి మొన్న జూబ్లీస్ ఎలక్షన్ లో మరి అందరూ కార్యకర్తలు పోయినరు, ఎమ్మెల్యేలు పోయినరు, అందరూ ప్రచారం చేశారు అన్న, అందరూ ఫుల్గా అలా ప్రచారం చేసింది. మరి దాన్ని బట్టి అంటావా అన్న? అప్పుడు ఏ అధికారంలో ఉంటే ఆ అధికారంలో ఉన్న ఎమ్మెల్యేలు పోయి ఏదైనా మధ్యంతరంగా ఎలక్షన్లు వస్తే అది 100% చేసుకుంటారు. దాంట్లో తప్పేమున్నా అన్న? మొన్న కాంగ్రెస్ ప్రభుత్వం కూడా చేసింది, మరి దాంట్లో తప్పు పడదామా? ఇగో గతంలా మీరు చేసి రేలు పెట్టిండ్రు కాబట్టి మేము కాలు పెడతాం, మీరు చేస్తుంటే మేము చూసుకోనుకున్నానికి మేము గాజులే వేసుకోలే. బరాబర్ ఏం చెప్పినాము మేము, మీరు అనకు, నేను ఏ పార్టీకి తొత్తును కాదు, మీరు అనకు అన్న, మీరు అనకు, నేను ఏ పార్టీకి తొత్తును కాదు. నువ్వు మహేష్ రెడ్డిని జోకినన్ని రోజులు మీరే అని అంటా. నేను నువ్వేమని అనుకో, నాకు కూడా పేరు పెట్టు, నాకు కూడా పేరు పెట్టేసాయి అయిపోతుంది. నేను 100% పెడతా. సింగం అని ఒకడు ఉండే చిట్యాల నుంచి, వాడు కూడా నేను బహుజన బిడ్డను అంటదని టీఆర్ఎస్ పార్టీని జోకుతుంటే, అరే బహుజన బిడ్డ ఎట్లా అవుతావు టీఆర్ఎస్ పార్టీని జోకుంటాను నువ్వు నేను వాడిని కూడా వీడియోలు, వాడిని కూడా మెసేజ్లు, వాడిని కూడా వ్యతిరేకించి నన్ను బ్లాక్ చేసిండు. పత్తకు లేకుండా పోయినాడు, బ్లాక్ చేసేసిండు. ఇక కొన్ని రోజులు అయితే నువ్వు కూడా బ్లాక్ చేసుకుంటావో ఎట్లా తెలియదు కానీ నాకు ఎన్ని కామెంట్లు పెట్టినా నేను పట్టించుకునే వ్యక్తిని కాదు. ఏదో నువ్వు ఈరోజు మంచిగా మాట్లాడుతున్నావు కాబట్టి నేను నీకు సమాధానం ఇస్తున్నా, కానీ లేకుంటే వీళ్ళ మంచిగా మాట్లాడుకుంటే ఎప్పుడో ఫోన్ కూడా కట్ చేసే వ్యక్తిని కానీ ఎందుకంటే నువ్వు అడుగుతున్నావు, నువ్వు అడిగే దాంట్లో న్యాయం ఉన్నది. నేను చెప్తున్నా, నీకు అడిగిన దాంట్లో నేను చెప్పాలి. ఆ సింగం అన్నట్టు కూడా ఫోన్లు చేసి గంటలు మాట్లాడినా. అడుగు, నేను నా భాష తీరు. రాజకీయం అనేది ఒక్క రోజుతో పోయేది కాదు. ప్రజలని ఇప్పుడు నీలాగా, ఇప్పుడు ఆ సింగం అనేటోళ్ళకి కళ్ళు మూసుకుపోయిన వాళ్ళకి కళ్ళు తెరిపియాలంటే టైం పడుతుంది. ఏదో నిన్ను బెదిరించే నాకు 10 నిమిషాలు, నాకు టిఆర్ఎస్ ఈ అవలగాళ్ళు కొంతమంది ఫోన్ చేసారు. ఇప్పుడు ఈ
అక్టోబర్ లో దసరా అయిపోయింది, ఇంటికి వస్తే ఫోన్ చేశారు. ఫోన్ చేసి మా మహేష్ అన్నకు మీ ఇది పెట్టినావు, మెసేజ్ పెట్టినావు, నువ్వు ఏడనవో చెప్పు, మేము చంపుతాం నిన్ను, ఇప్పుడే చంపేస్తాం నిన్ను, నా ప్రాణమే కావాలంటే తీసుకోపోద్దా అనేది ఉంటివి. అట్లా నీకు వీడియో, నీకు ఆడియో పంపిస్తా, నువ్వు విను, నువ్వు ఇప్పుడే చంపుతాం, నువ్వు ఏడనో చెప్పు, నీ కార్ నెంబర్ ఇది, నువ్వు ఇట్లా వెళ్ళిపోతావు అని ఫోన్ చేశాను. నేను దాన్ని రాజకీయంగా వాడుకోలే. నేను పత్తి మల్లేష్ అని నీలాగా చనుగోమల్ని మీ పక్కనే ఉంటాడు కదా పత్తి మల్లేష్ అన్న, నేను లోకల్ లేనా, ఇట్లా వీడియోలు వచ్చినాయి చూడు అంటే ఒక నంబర్ పెడితే పత్త లేకుండా కదా నా గురించి తెలుసుకో. పత్తి మల్లేష్ అని ఉండు కదా, నేను ఎట్లాంటి వ్యక్తిని ఏంది అనేసి పత్తి మల్లేష్ అన్నకు ఒకసారి ఫోన్ చేసి అడుగు. నువ్వు ఎట్లాంటి వ్యక్తివైనా, ఎట్లాంటి వ్యక్తివైనా పర్లేదు, మా నాయకుడు, నువ్వు బంగారంతో సమానమైన వ్యక్తి అయినా పర్లేదు. ఇవాళ నా ఇంటెన్షన్ ఒకటే, రెండే ముచ్చట్లా చెప్తా విను. గడిచిన 10 సంవత్సరాలు మన వికారాబాద్ ని పట్టించుకోవడం కాదు, కూత పెడితే వస్తే హైదరాబాద్ లో వస్తే మన వికారాబాద్ కు వస్తుంది. అంత దగ్గరున్న మన వికారాబాద్ ని పట్టించుకోకుండా సర్వనాశనం చేసిన గవర్నమెంట్ ఇదే కల్వకుంట్ల టిఆర్ఎస్ ప్రభుత్వం. ఆ ప్రభుత్వానికి వత్తాసి వాళ్ళకుట మహేష్ రెడ్డి, ఈ గాలె యాదయ్య, మెతుకు ఆనంద్, రోహిత్ రెడ్డి, మహేందర్ రెడ్డి, ఈ నా కొడుకులందరూ కలిసి వానికి వత్తాసి వాళ్ళకారు. మా ప్రాంతము వికారాబాద్ హైదరాబాద్ కానుకున్నది. మా పరిశ్రమలు, మా రోడ్లు, మా నిధులు, మా ప్రాజెక్టులు, మా చేవెళ్ళ ప్రాజెక్టు చేవెళ్ళ ప్రాజెక్ట్ తీసుకుపోయి నువ్వు ఆడ కాళేశ్వరం కడితేవి అంటే అడగలేని సన్నాసులు ఈ కొడుకులు. ఈ ఎల్ల మన ప్రాంతం నుంచి ముఖ్యమంత్రి అయిన రేవంత్ రెడ్డి ఇలా మన పరిశ్రమలు తీస్తున్నాడు, మనకు వెటర్నరీ కాలేజీ, మనకు ఇంజనీరింగ్ కాలేజీ అనేటివి వస్తున్నాయి. అవి వచ్చేటప్పుడు మీలాంటి ప్రలోభ పెట్టి, మీలాంటి ఏదో ఇచ్చేసి చేసినట్టు సరే చేయలేరు. చేయనప్పటికీ కూడా మీరు వాస్తవం గమనించకుండా మన ప్రాంతము ఏ నాయకుడైనా పర్లేదు, ఏ ప్రభుత్వమైనా పర్లేదు, మన ప్రాంతం ఎలా సీఎం కాన్స్టిట్యూన్సీ, సీఎం జిల్లా అభివృద్ధి చెందుతుంటే చీడపురుగులాగా అభివృద్ధికి అడ్డం పడే వీడియోలు చేస్తుంటే ఇంతకన్నా ఇంకా దళిద్రం ఏముంటది? సొంత మన ఇలాకలోడే అబద్ధాలు చెప్పుకుంటే వీడియోలు పెడితే అవతల ఉన్నోనికి ఏం కావాలి? అదే సిరిసిల్లలో ఉన్నోడు మన టిఆర్ఎస్ కి వ్యతిరేకంగా కొట్లాడలేడే, సిద్దిపేటలో ఉన్నోడు టిఆర్ఎస్ కి వ్యతిరేకంగా కొట్లాడలేదు. వాళ్ళకి వాళ్ళు సహకరించుకున్నారు, వాళ్ళ కాన్స్టిట్యూన్సీలు, వాళ్ళ జిల్లాలు అభివృద్ధి చేసుకున్నారు, పరిశ్రమలు తీసుకుపోయినరు. చిన్న పరిశ్రమ నుంచి వెళ్ళి పెద్ద టెక్స్టైల్ పరిశ్రమ వరకు. టెక్స్టైల్ పరిశ్రమ అనేది ఒక 2,000 కోట్లు. ఇవాళ కొన్ని 2 లక్షల మంది మిషన్లు కుట్టుకుంటా దాంట్లో ప్యాకింగ్ అని మిషన్ కుట్టుడు అవన్నీ వాళ్ళకి ఎంప్లాయ్మెంట్. అవన్నీ అడ్డుకోలేరు వాళ్ళు. మనలాగా వాళ్ళు స్వాగతించారు. మన ప్రాంతం అభివృద్ధి చెందాలంటే అని వాళ్ళు అభివృద్ధి చేసుకున్నారు. ఇలా హాయిగా వాళ్ళు అనుభవిస్తున్నారు వాళ్ళు. అట్లాంటిది మన ప్రాంతంలో అభివృద్ధి చెందుతుంటే కట్టెలు పెట్టుకుంటా 2 సంవత్సరాలు కంప్లీట్ కాకముందే అది ఎందుకు రాలేదు, ఇది ఎందుకు రాలేదు, సీఎం వస్తే అదైతుంది ఇదైతుంది అని, ఇది కరెక్ట్ కాదు. మన ప్రాంతాన్ని అభివృద్ధి చేయండి, అభివృద్ధికి పాటుపడండి. 5 సంవత్సరాలు అయిపోయిన తర్వాత నేను చెప్తాను, 5 సంవత్సరాలు అయిపోయిన తర్వాత అయ్యా నువ్వు మా ప్రాంతం నుంచి వెళ్ళే ముఖ్యమంత్రి అయినావు, నువ్వు మన ముఖ్యమంత్రి కింద నువ్వు ఉంటే 5 సంవత్సరాలు వేస్ట్ అయిపోయాయి, మరి అభివృద్ధి ఎందుకు చేయకపోతే అప్పుడు అడగా. నేనేమంటున్నా, ఇప్పుడు అడగా నువ్వు అన్నంలో ప్లేట్లో అన్నం పెట్టి అమాయకుల మీద కేసులు పెడుతూ, అమాయకం ఎట్లయితే నువ్వు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నంటావు, కాంగ్రెస్ ప్రభుత్వం మందు వస్తున్నా అంటావు, అతను శుద్ధపూసలు ఆవేలు ఏది టిఆర్ఎస్ ప్రభుత్వం శుద్ధపూసలు గెలిచిన నేనేమంటున్నా, కేసులు ఎందుకు పెడతారా నిమ్మిన? మరి ఎందుకు పెట్టిరు అడుగు. మరి అదే నీ వర్షన్ ఏంటంటే అవతలోడు దొంగ పని చేస్తూ మనం కూడా దొంగ పని చేద్దామని నీ వర్షన్, అంతే కదా? అంటే నీ వర్షన్ అదే కదా అన్న. అవతలోడు సుఖం ఏం కాదు, మనం కూడా సుఖం ఉండొద్దు. అవతలోడు కేసులు కట్టాడు, మనం కూడా కేసులు కడతాం. అవతలోడు డెవలప్మెంట్ పెడితే అవతలోడు మన కేలు పెడితే మనం కాలు పెడతాం.
మనమేమో ఊటే ఉండలే. మనమేమో గమ్మున కూర్చుంటాము. వార్తలోడు వచ్చి ప్రభుత్వం పైసలు వంచి వాడు లిక్కర్ వంచి వాడు అధికారంలో లేకుండా వాడు సీట్లు తీసుకొని పోతే వానికి ఇచ్చేద్దాం మనం. వానికి ఇచ్చేద్దాం. తీసుకుపోవా నువ్వు సీట్లు తీసుకో, నువ్వు ఓట్లు తీసుకోపో, ఇక నన్ను గెలిచినా చాలంట నువ్వు కూర్చుంటావా అని. ఎవరికి ఎవరు సీట్లు తీసుకోపోతే ఇప్పుడు నీవు అధికారం పెట్టుకొని నీవు ప్రజలలో నువ్వు ఓట్లు వేయించుకోకుండా నువ్వు అభివృద్ధి పనులు ఇది చేసుకోకుండా నువ్వు అవతలోనికి ఆపోజిషన్ కి నేను గెలిచినా అయిపోయా ఇక మొత్తం ఇక నీవే తీసుకోపోంటా నువ్వు చేతులు ఎత్తేలేవుగా. పక్కనే మన స్పీకర్ సార్ ఉన్నాడు మనకు పక్కన వికారాబాద్. అవును. ఒకసారి ఆ కాన్ఫరెన్స్లో తెలుసుకో స్పీకర్ సార్కు ఎంత మర్యాద ఉన్నదంటే బీఆర్ఎస్ ప్రభుత్వమే బీఆర్ఎస్ వాళ్ళే అక్కడ ఉన్న బీఆర్ఎస్ కార్యకర్తలే స్పీకర్ మంచోడు అని చెప్పుకుంటున్నారు. ఎందుకోసం చెప్పుకుంటున్నాడు? అక్కడ అమాయకుల మీద కేసులు కడతలేరు, అమాయకులను ఇబ్బంది చేస్తలేరు కాబట్టి మంచి వ్యక్తి అని చెప్పుకుంటున్నారు. కేసు కట్టిండ్రు దేశం అంతా మీద ఇది చేసిండు రామ్మోహన్ రెడ్డి అనడం కరెక్ట్ కాదు. నీ ఒక్కని దళితుని మీద నీ అమాయకుని మీద నీ మీద కేసు కట్టినంత మాత్రాన ఇక మొత్తం అమాయకుల మీద కేసులు కట్టి ఊడుస్తున్నారు అంటే అనుకోవడము అది నీ ఈరోజు నిన్న ఈడ గెలిచింది కదా మరి ఆమె పేరు ఏం పేరు ఆమె కార్పొరేటర్ ఫస్ట్ వార్డు గెలిచింది కదా ఆమె ఫస్ట్ వార్డు ఆమె కౌన్సిలర్గా మరి ఆమె పరిస్థితి ఏంది? మరి ఆమె దళితుడు కదా, వాళ్ళ మీద ప్రలోభాలు పెడతలేరా? ఆమె ఫుల్ స్టేట్మెంట్ ఇస్తున్నది కదా, ఫుల్ స్టేట్మెంట్ ఇస్తున్నది కదా మరి ఆమె. లేదు నన్ను ఎవరు ఇబ్బంది చేయలేరు, నన్ను ఎవరు ఎత్తుకరాలేరు, నన్ను ఎవరు కిడ్నాప్ చేయలేరు అని ఆమె స్టేట్మెంట్ ఇస్తున్నది కదా అన్న. మరి ఇంకెందుకు ఇబ్బంది చేయాలి ఆమె? అంత మాట ఆమె కాన్ఫిడెన్స్గా మొత్తము పబ్లిక్ వాయిస్ ఇయ్యంగా ఆమె అభ్యర్థి ఎందుకు చేయాలి ఆమె? ఒక దళితుడు కాబట్టి వాళ్ళకి ప్రభావాలు చూపిస్తున్నారు కదా. ఇప్పుడు ఆమె ఇండిపెండెంట్ గెలిచినప్పుడు ఇంట్లో పెట్టుకుంటావా అన్న? ఆమె ఇంట్లో ఎందుకన్నా ఆమె టూర్ పోయిందంట కదా, ఆమె కుదు చెప్తున్నది. నేను టూర్ పోయినా అని చెప్తున్నది. ఆమెను చెప్తున్నదా నా కొడుకుతోటే ఉన్నా, నన్ను ఎవరు కిడ్నాప్ చేయలేరు, చిన్న కొడుకు పక్కన ఉన్నాడు, ఎవరు కిడ్నాప్ చేయలేరు, నేను టూర్ పోయినా అని ఆమె చెప్తున్నది. అట్లా ఎట్లా చెప్తామన్నా మనము? అవతలోడు ఇవతలోడు చేసిందా? అవి రాజకీయాలు అవి గతంలో నుంచి గతంలో కాదన్నా, ఎప్పుడైనా గట్లాంటి దాన్ని మనం ప్రశ్నించుదాము. ఎవరైనా చేర్పించుకొని ఇది చేస్తారు, ఎవరైనా శుద్ధపూసలు కాదు. నువ్వు అమాయకంగా నువ్వు కాంగ్రెస్ ప్రభుత్వం మందు వస్తున్నది అంటానని కేసు పెడితే వాళ్ళే మూకుంటారా? మరి ఎవరు మూకుంటారా? బీఆర్ఎస్ ప్రభుత్వం ఇంకా 10 కేసులు పెట్టమన్నా, ఇంకా 10 కేసులు పెట్టమను, భయపడేది ఏం లేదు. మేము కూడా ఏం భయపడము. నీ అసలు తోకగాలతో తురుముగాలతోటి మీరు ఒరిగేది ఏం లేదు కదా అన్న. ఇప్పుడు నేను తోకగాని తురుము కానీ ఒరిగేది ఏం లేదు కదా. అభివృద్ధి గురించి అడ్డం నేను ప్రశ్నించినంత మాత్రంలో ఎదుర్కొని అభివృద్ధి చేస్తాం. నేను ఇప్పుడు ప్రశ్నించినంత మాత్రంలో అభివృద్ధి ఏం ఆగది. ఆగుతుందా? ఆగది. నేను గొట్టంగాని అందులో ప్రశ్నించేటోడిని. నేను 5 మండలాల అన్న పరిగి కాన్ఫరెన్స్లా 5 మండలాల నేను ఒక గొట్టం కానీ నేను ప్రశ్నించేంత మాత్రంలో డెవలప్మెంట్ ఆగది. కానీ నేను అడిగేది ఏంటి అంటే ఏది చేసినా కానీ తర్వాత మాట్లాడాలి. అభివృద్ధి అయ్యేదాని గురించి తప్పుడు వీడియోలు పెడితే ఖచ్చితంగా నీ మీద కేసులు నేనే పెడతా. పెట్టు. గతంలో నరసింహ వ్యక్తి ఈ దాని మీద వీడియో పెట్టిండు. ఈ దాన్ని ఇది అలా నిజం అయ్యింది. గతంలో ఇది కాకన ముందే దీని గురించి అడ్డుకున్నాడు, దీని గురించి ఇబ్బంది పెట్టింది, దీని గురించి తప్పుడు ప్రచారం చేసిందంట. నేనే పెట్టాను దానికి. నేను ఏమంటున్నా, నీకు చట్టం అనేది ఒకటి ఉంటుంది. నీకు కేసు పెట్టినంత మాత్రంలో నాకేం కాదు. మా అంటే 2 రోజులు జైలు కోతా, 3 రోజులు పెడతా. కానీ అదే 3 రోజు నువ్వు పెట్టిన కేసుకే ఒకవేళ నేను పెట్టిన వీడియో కరెక్ట్ అయింది అనుకో, ఆ రోజు నీ మీద పరువు నష్టం ఎంత వేయాలనో అంత ఇస్తాం. అందరం గాజులు వేసుకున్నారా అన్న? నువ్వు కేసులు పెడితే నేను ఇలా కేసులను ఎదుర్కోలేనంత గాజులు వేసుకునేటోళ్ళమా? నేనేమంటున్నానా? నువ్వు కేసు పెట్టినంత మాత్రంలో మొన్న రామ్మోహన్ రెడ్డి సపోర్ట్ చేసి నా మీద కేసు పెట్టిండు. దాన్ని ఎదుర్కొన్నంత గాజులు వేసుకున్నట్టు అయితే కాదు కదా. నేను దాన్ని ఎదుర్కొంటా. నువ్వు మహేష్ రెడ్డి వర్షంలో మాట్లాడు.
నా వర్షన్లో మాట్లాడు. భూములనే కొల్లగొట్టిన వ్యక్తి గురించి నీవు నాకు చెప్తే అన్న ఇప్పుడు ఒకడు మర్డర్ చేస్తాడన్నా ఉన్న వాస్తవం, ఒకడు దొంగతనం చేస్తాడన్నా. మా ఊరికి ఊర్లో పోషమ్మ గుడి కడుతుంటే నిధులు ఏమన్నా సాయం చేస్తారా అని పోతే మీరు ఎవరి కోటేసిరా అంటే బయటకు రండి. అప్పుడు అధికారంలో లేకున్నా మా రామ్మోహన్ రెడ్డి ఊళ్ళో 3 గుళ్ళు కడితే 3 గిళ్ళకు పైసలు ఇచ్చిండు. 3 గుళ్ళకు దేవాదాయ శాఖ భూములను కొల్లగొట్టే నీవెక్కడా? నీకు ఇంటికి పోతే ఏ కార్యకర్త నువ్వు ఓటు వేసినావో ఎక్కున్నా సరే నువ్వు ఎందుకు వచ్చినావు, నీ సమస్య ఏంటంటే అడిగి పరిష్కారం చేసి పంపించే రామ్మోహన్ రెడ్డి ఎక్కడ? నీ మీద నీవే చేసినదేమో నువ్వేం పని చేసినావు? ప్రభుత్వం గురించి వీళ్ళు మందు వస్తున్నారంట అని నువ్వు ప్రభుత్వానికి నువ్వు వ్యతిరేకంగా నువ్వు ఆరిజ్ చేసినావు. అవతలను వస్తున్నప్పుడు వాళ్ళని కూడా చూసుకొని వాళ్ళు వస్తున్నావు వీళ్ళు వస్తున్నా నువ్వు చెప్పాల్సింది పోయి నువ్వు ప్రభుత్వమే బాధిస్తున్నది, కాంగ్రెస్ ప్రభుత్వమే వస్తున్నది. నేను ఎవిడెన్స్ సహా వీడియో సహా పెట్టినాను. ఎవరు టీఆర్ఎస్ లో పెట్టినా? టీఆర్ఎస్ నేను ఏమన్నా నా కంట్లో పంచుతున్నప్పుడు నా కంట్లో పడ్డప్పుడు చెప్పు ఆ మాట. నీవు కూడా మాట్లాడు దాని మీద. నీవు కూడా టీఆర్ఎస్ వాళ్ళు మందు పంపిణీ చేస్తుంటే నీవు కూడా పోయి కేసు పెట్టు. నీవు కూడా కేసు పెట్టు. అంటే నీ వర్షన్ ఏంది? దొరికితేనేమో దొంగ, దొంగకుంటే దొరనా? అన్నా నేను నీకు ఒక సూటిగా ఉదాహరణ నీకు చెప్తానా? ఇప్పుడు దొరికితే దొంగ. ఇప్పుడు నువ్వు కార్యకర్తవి, నువ్వు కాంగ్రెస్ ఉంది కాబట్టి మాతోటే ఉన్నావు, మాతోటే ఉన్నావు కాబట్టి నీకు అనిపించినావు, అలాగ అనిపించింది. సరే నువ్వు అవతలంతో నువ్వు కార్యకర్త టీఆర్ఎస్ కార్యకర్త కాబట్టి నీకు కనిపించకుండా మంచారు. అయితే వాళ్ళేమో మంచోళ్ళు, వీళ్ళేమో చెడ్డోళ్ళ? ఎవరు మంచోళ్ళు అంటున్నా? కాంగ్రెస్ ఇప్పుడు టీఆర్ఎస్ వాళ్ళు కూడా మంచిర్రు. మరి వాళ్ళు వంచినప్పుడు వాళ్ళేమో మంచోళ్ళు, వీళ్ళేమో చెడ్డోళ్ళ? అక్రమ కేసులు కట్టడం తప్పు అంటున్నా నేను. నువ్వు అక్రమ కేసు ఎందుకు కట్టింది? నేను ఆ రోజు వీడియో తీసినా కదా, అదే వీడియో పైన నా మీద చర్యలు తీసుకునేది ఉండే. అదే వీడియో పైన నా మీద చర్యలు తీసుకునే ఉండే. అదే కొట్లాట జరిగింది కదా, అదే కొట్లాట పైన నా మీద చర్యలు తీసుకునే ఉండే. దాని మీద కాకుండా ఆ కేసును తప్పుదోవ పెట్టి తప్పుడు ఎఫ్ఐఆర్ ఇచ్చి తప్పుడు ఎఫ్ఐఆర్ రాసి ఈరోజు ఎవరు తొత్తు పలుకుతారు? నేనేమంటున్నా, నువ్వు తప్పుడు నా వీడియోలు అన్ని చూసినావు కదన్నా, నేను ఎవిడెన్స్ తో సహా పెట్టినా అవి చూడనా జరా. కాంగ్రెస్ ప్రభుత్వం గురించి నువ్వు కంకణం కట్టుకొని నువ్వు ఇది చేస్తున్నావు కాబట్టి టిఆర్ఎస్ ప్రభుత్వం గురించి తప్పులను ఎందుకు కప్పిపుస్తున్నావు అన్న? ఇప్పుడు అధికారంలో లేడన్నా. ఇప్పుడు టిఆర్ఎస్ అధికారంలో లేదు. అధికారం నుండి జీతం ఎవరు తీసుకుంటారో వాడిని బరాబరి ప్రశ్నిస్తా. మా జీతగాడు రామ్మోహన్ రెడ్డి, మా ప్రజల జీతగాడు రామ్మోహన్ రెడ్డి. నీకు నాయకుడు కావచ్చు కానీ మాకు జీతగాడే. నీకు కాదు, నాకు కూడా జీతగాడే. మరి కాబట్టి బరాబరి ప్రశ్నిస్తాం. మేము ట్యాక్సీలు కడుతున్నాం, ట్యాక్సీల పరంగా జీతాలు వస్తున్నాయి కాబట్టి బరాబరి ప్రశ్నిస్తాం. అవును నీకు కొన్ని జీతగాడు కాదు, నాకు కూడా జీతగాడు. రాష్ట్ర ప్రజలందరికీ జీతగాడు, మన కాన్స్టిట్యూన్సీ ప్రజలందరికీ జీతగాడు లాగానే పని చేస్తుంది. అవును జీతగాడు 100% జీతాడు, పని చేస్తున్నాడు జీతగాడు లాగా. గతంలో దొరల్లాక ఇంట్లో వండుకోలే, దొరల్లాక మనుషులను పంపించి దేవాదాయ శాఖ భూమిని కొలగొట్టుండి ఆడ భూమి ఆడ మనం కొనుక్కోవాలి. అరే అన్న విను, #1 స్కూల్ ముందల భూమి ఉన్నది, పోయి చూడు పడవాడు ఉన్నది. మళ్ళా కూడా చౌరస్తా పక్కన భూమి, మా ఊరలో భూమిలో బోయిని వెంకన్న మా ఊరల్లది. ఆ భూమి అలా పడవాడింది ఎవరు? ఇదే అనిల్ రెడ్డి కేసు లేపించి గతంలో ఎప్పుడో కొనుక్కున్న భూమి 1970 కొనుక్కున్న భూమి ఎవరు కొనుగోలు? మా ఊరల్లో కొనుగోలు చేసి నేను #1 స్కూల్లో చదివేటప్పుడు మా అమ్మ మా ఊరోళ్ళు ఆటోలో వచ్చి నారేసిపోతుండ్రి ఆడ అదాన్ని. దానిపైన కేసులు గెలికి అవి చేసి ఇదే మీ అనిల్ రెడ్డి కదా కేసులు లేపించి అదాన్ని పడవలు పెట్టి. నీకు విషయం చెప్పాలంటే క్లియర్ గా గురించి వస్తే ఎవిడెన్స్ లేనిది కోర్టు కేసు తీసుకోదు. ఒకవేళ కేసు తీసుకున్నా దాంట్లో నిజం నిర్ధారణ జరగాలంటే కేసు మొత్తం పూర్తి అయిన తర్వాతే వీళ్ళు వేసిన కేసులు తప్పుడు కేసులు. సరే వీళ్ళు దేవాదాయ భూములు కబ్జా చేసిరు అనేసి ఒక ఆరోపణ ఉన్నది. ఆ ఆరోపణ అది నిజం కావాలంటే వీళ్ళు వేసిన ఏదైతే కేసు నడుస్తుందో కోర్టులో అది ఎప్పుడైతే మనకు దేవాదాయ శాఖ గెలుస్తుందో అప్పుడు దేవాదాయ శాఖ గెలుస్తుందో అన్న చెప్పేది గుడికి ఇచ్చేసిండ్రు. ఏ సాక్ష్యాలు కరెక్ట్ గా లేవు కాబట్టి అవి అట్లనే పెండింగ్ ఉన్నాయి. సాక్ష్యాలు నిజంగా ఈ #1 స్కూల్ ముందల మల్లాన్ కూడా చాలా అక్కడ సాక్ష్యాలు వీళ్ళు నిరూపించింటే ఇది వరకు వాళ్ళకు ఏది ఆక్రమించుకున్నా అంటావు నువ్వు చెప్పు. కేసు వేసి లేదన్న నీ వర్షం తప్పు.
సాక్ష్యాలు లేని భూమిని ఎట్లా ఆక్రమించుకుందాం అంటావు నువ్వు? దాని మీద కేసు వేసిర్రు, ఫాల్స్ కేసు ఫాల్స్ కేసు అన్న, ఫాల్స్ కేసు అయినా నిర్ధారణ జరగాలి, ఆర్డర్ ఇవ్వాలి. కోర్టు ఆర్డర్ ఇచ్చిన తర్వాత వీడు చేసిన కేసు ఫాల్స్ కేసు, వీడు దొంగ, వీడు లంగ అని చెప్పాలి. మరి చాలా నిజమైన ఎవిడెన్స్ ఉంటే మరి వేసి మరి నీ సొంతంగానే అన్న, నీకోటి ఎరకనా చట్టంలో ఏమో మంచి అంట, వాళ్ళు చేసిన ఏమో మంచి పనులంట. ఇక రామ్మోహన్ రెడ్డి ఇది చేసిండంట, నువ్వేమో పెద్ద ఇది చేసుకున్నావు, చేసుకోబోయి నువ్వు ఎన్ని చేసుకున్నావు. కానీ ప్రభుత్వాన్ని అభివృద్ధి పనులను అడ్డం పడతాము, ఉన్నవి లేనట్టు మాట్లాడతాము అని అంటే ఏ కార్యకర్త ఊరుకోడు, ప్రశ్నిస్తాడు, నిన్ను నిలదీస్తాడు. మీ దగ్గరకు వచ్చేసి ఏ విధంగా అడ్డుకోవాలో ఆ విధంగా అడ్డుకుంటాం. బరాబర్ అడ్డుకున్నా కాదంటలేను. నేను తప్పుడు ప్రచారం పెట్టినప్పుడు మీరు పట్టుకోండి, తప్పుడే అంటున్నా. అభివృద్ధి పనులకి 10 సంవత్సరాలు కేసీఆర్ దగ్గర మోకాల మీద బానిసలుగా బతికినాము. ఇప్పుడు వచ్చి అభివృద్ధి పనులను నా వర్షం చెప్తా చూడండి. నేను కేసీఆర్కి ఎప్పుడు బానిసగాను, నేను ఇప్పుడున్న రామ్మోహన్ రెడ్డి కూడా బానిసనను. అప్పుడు ఆ రోజు కేసీఆర్ను ప్రశ్నించిన, ఈ రోజు రామ్మోహన్ రెడ్డిని ప్రశ్నిస్తా, రేపు గవర్నమెంట్ కూడా ప్రశ్నిస్తా. ఇవాళ ఏమి చేయలేనటువంటి మహేష్ రెడ్డిని మాత్రం జోకుతాను. నేను జోక్తలేను కదా, 100% నేను చూపిస్తా. నీకు జోక్తున్నా అనుకుంటే నీ ప్రమాది, నేనేం చేయలేను. అది నేను చూపిస్తా కానీ నీ వీడియోలు చేసుకో, నువ్వు అది చెయ్యి. నీ వీడియోలకి నాకు టైం దొరికినప్పుడు నేను కూడా వచ్చి అదే వీడియోలు ఏడ చేసినావు ఆన్నే నిన్ను పిలిచి అదే నిజాలు నిర్ధారణ చేస్తా. అవి వాస్తవాలు అవాస్తవాలు అవి చూపిస్తాను నేను. ఓకేనా? తప్పుడుగా మాత్రము మా నాయకుడిని నేను ఎక్కడ విమర్శిస్తే మా నాయకుడు నాకు అభిమానం. తప్పుడు మాటలు మాట్లాడితే నిజాలు లేకుండా తప్పుడుగా నోటికొచ్చినట్లు మాట్లాడతా అంటే నిన్ను కూడా నోటికొచ్చినట్లు నేను మాట్లాడు. ఓకేనా? నేను ఇంటికి వచ్చి మాట్లాడతాను. నీ ఊర్లో ఇలావాడి నీ ఊర్లో పిలిచి మాట్లాడతాను. మాట్లాడన్నా కాదంటలేదు. నేను నోటికొచ్చినట్టు మాట్లాడితే నువ్వు ఒక నాయకునివి. నువ్వు ఓటు వేసినా వేయకున్నా నీకు కూడా సర్వెంటే అయినా నాకు సర్వెంటే. కొట్లాడు, ప్రశ్నించు, నువ్వు ఏ విధంగానన్నా అడుగు, కాదంటలే. కానీ పర్సనల్ గా మాత్రం మా నాయకుడిని అభివృద్ధి పనులు చేసే నాయకుడిని పర్సనల్ గా నోటుకొచ్చినట్టు నేను దళితులైనంత మాత్రం నోటుకొచ్చినట్టు మాట్లాడతా అని అంటే నేనైతే ఊరుకోను. నేను కూడా నేను ఏ విధంగా అడుకోవాలో ఒక రెడ్డిలు దళితులను వాడుకోవాలి కదా అన్న. నిన్న ఒక అతను ఫోన్ చేసి నీకు తెలుసా? అది ఏమని ఫోన్ చేసింది తెలుసా? వాడు రెడ్డే వీడు రెడ్డే, మేము రెడ్డిలో మావోని లేని పర్సన్ నీకెందుకు భయ అని ఫోన్ చేశాడు. నాకు ఫోన్ చేశాడు. ఆడు కాంగ్రెస్ వ్యక్తి అనంట, ఈయన బీఆర్ఎస్ వ్యక్తి. వాడు మావోడే రెడ్డి, ఈయన మావోడు రెడ్డి, నీకేం గుద్ద నొప్పి అంటాను ఫోన్ చేసిండు. అంటే మనం ఎస్సీలో మీ అవలేగలమా? ఇక మరి మన దగ్గర ఎందుకు యూనిట్ రాదు? యూనిటీ అది నీవు నేను అనుకుంటే కాదు. అది ఇంకొక విషయం, ఈరోజు 42% రిజర్వేషన్ తీసుకొస్తామని రేవంత్ రెడ్డి సార్ అన్నారు. గతంలో బీఆర్ఎస్ అని అది బట్టబాజీ మాట్లాడాది ఆనే తొక్కింది. ఈరోజు మాకు తీసుకొస్తామన్న గవర్నమెంట్ ఎందుకు తీసుకురాలి? కేసులు ఎందుకు వేసారు మరి? అరే కేసులు వేసారన్న, చట్టపరంగా ఉన్నది చేయమంటారు. ఎవరైనా పౌరుడైనా చేస్తాడు. మరి రాజ్యాంగం ఎందుకు రాసిరన్న? పనిలేక రాసిరా రాజ్యాంగం పనిలేక రాసిరా? మరి రాజ్యాంగానికి లోబడి ఏ నాయకుడు అన్నా పని చేయాలి. ఆ సీఎం అయినా పిఎం అయినా ఎవడైనా. 42% కు మద్దతు ఇవ్వకుండా లోపలనేమో కేసులు వేస్తారు. అరే నేను చెప్తే వింటావా? నువ్వు అన్నావు కదా రాజ్యాంగానికి లోబడి పని చేయొద్దు అని సుప్రీం కోర్టులే చెప్తున్నాయి. నేనేమంటున్నా, ఎందుకు వెళ్ళారు అంటే 42% రిజర్వేషన్ ముందుకు తీసుకొచ్చిండు, ఇస్తామంట అని ఇది చేసిండ్రు. నీవేమో రాష్ట్రంలోనేమో ధర్నా చేయడానికి 42% ధర్నా చేయకుంటే మళ్ళీ ఎక్కడ మనలను ముఖం మీద అంటారు అని చెప్పేసి టిఆర్ఎస్ నాయకులు వస్తారు, ధర్నా చేస్తున్నామంట అని ముందరకు వచ్చి చేస్తారు. లోపలనేమో కేసులు వేస్తారు. మరి ఇవన్నీ నీకు తెలివా? ఒక నిజమనా? ఈరోజు మనం కొట్లాడేది ఎట్లా కొట్లాడాలంటే, ఈరోజు 42% కాదు బాబా, ఉన్న 49% ఆ రిజర్వేషన్ ఏదైతే ఉన్నదో 50 లోపు ఏదైతే ఉన్నదో అది మా బీసీలకు ఇవ్వండి.
అది మా బీసీలకు ఇవ్వండి, మీకు ఎంత ఉన్నదో మిగతా జనరల్లో మీరు కొట్లాడండి, ఆ మిగతా దాంట్లో మాకు ఇవ్వండి అని కొట్లాడాలి. ఈరోజు ఏ సభలో చూడు, ఏ పార్లమెంట్లో చూడు, ఎక్కడ చూడు ఈరోజు రెడ్డిలు నిలబడుకుంటున్నా. సరే నరసింహ, నువ్వు ఒకటి నువ్వు అన్నిటికీ సమాధానం చాలా ఉన్నాయి, అవన్నీ ఇవ్వకపోతే కానీ ఇవ్వాలంటే కూడా ఇస్తా, కానీ దానికి ఇంకా దిగా. కానీ నువ్వు హైదరాబాద్ ఎప్పుడు వస్తావు చెప్పు? నేను హైదరాబాద్ ఎప్పుడన్నా పని మీద లేదంటే వస్తంటే నేను పైసలు ఇస్తా. నువ్వేమన్నావు, కుప్పలుగా ఇల్లు కట్టిండు టిఆర్ఎస్ ప్రభుత్వము, డబుల్ బెడ్రూమ్ అని అన్నారు. మా వాళ్ళ కూడా వచ్చినాయి. మనము డబుల్ బెడ్రూమ్ ఇంటికాడికి పోదాం, దాని నాణ్యత చూద్దాం, పోయినా చూసినా. ఓపెనింగ్ రోజే సిద్దిపేట సిరిసిల్ల గోడలు కూడా వాడిపోయినాయి. ఇప్పుడు పైకెళ్ళి నీళ్లు ఉరుస్తున్నాయి, కానీ ఆడికెళ్ళి నాణ్యత చూద్దాం. నాణ్యత చూసి వాళ్ళు ఇచ్చిన వీటికి ఇవాళ ఇంద్రమ్మ ఇండ్లకి ఒకటి వీడియో చేద్దాం, నువ్వు నేను. ఓకేనా? చేద్దాం. సరే, నువ్వు అవి ఇచ్చినావంటున్నావు, ఎంత మేరకు ఇచ్చిండ్రు, అవి ఎంత నాణ్యత ఉన్నాయి, ఎంత మందికి లబ్ధి ఉన్నది అనేది దాని గురించి వీడియో చేద్దామా? ఒకవేళ నీకు టైం ఉంది, నువ్వు కృష్ణకి వీడియో అన్నావు కదా, మరి నాకు టైం ఉంది వచ్చి చేద్దామా అంటే నువ్వు నాకు అడిగితే నేను నీకు టైం నేను ఒకవేళ వచ్చిండ్రు, నాకు పైసలు కూడా నాకు అవసరం లేదు, కానీ నేను పైసలు తీసుకొని పని చేస్తే, ఆ రోజు కాంగ్రెస్ పార్టీ గురించి కొట్లాడిన వ్యక్తిని కాకుంటే ఈరోజు పైసలు తీసుకొని పని చేయాలనుకుంటే ప్రజల తరపున నిలబడేటోని కాదు. ఏ నాయకుడు పైసలు ఇస్తే వాడిని జోకేటోని. నాకు ఈరోజు ఎవడు నాకు పైసలు ఇయ్యాడు, నా సొంత ఖర్చులతో నేనే వీడియోలు చేస్తున్నా, నా సొంతంగా నేనే నిలబడ్డా, నాకు ఎవరు. ఇందిరమ్మ గురించి మీ కేసీఆర్ ఇచ్చిన డబుల్ బెడ్రూమ్ గురించి వీడియో చేస్తాము. అది కూడా చేసిన వీడియో ఉన్నది, మీరు చూడలేనట్టున్నారు, మొత్తం చూడలేనట్టున్నారు. అది కూడా చేసిన వీడియో ఉన్నది. రెండు కంపేర్ చేసి చేద్దాం, రెండు కంపేర్ చేసి. నేను ఏవేవి అన్నారో అన్న కృష్ణన్న, నేను ఆల్రెడీ అన్నీ చేసిన వ్యక్తినే. ప్రతి వీడియో ఉంటుంది నా దగ్గర. మీరు నాకు యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది, ఆ యూట్యూబ్ ఛానల్లో పోయి చూడండి, తెలుస్తుంది. మనస్వేచ్ఛ అనేది ఒక యూట్యూబ్ ఛానల్ ఉంటుంది, దాంట్లో మొత్తం బీఆర్ఎస్ని వ్యతిరేకించిందే. అన్నీ చూసి నాకు ఆయన కూడా సేమ్ ఇదే మాట అన్నాడు, సింగం అన్న వ్యక్తి. నేను కూడా ఆ ప్రభుత్వాన్ని వ్యతిరేకించిన, ఈ ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తే ఒక్కరిని జోకరు. రామ్మోహన్ రెడ్డి నీ మీద కేసు కొట్టొచ్చు, నువ్వు ఆయన అంటే నీకు నచ్చకపోవచ్చు, నాకు నచ్చాలంటే రూల్ ఏమి అంటలేదు, నువ్వు నచ్చేటట్టు మాట్లాడు అంటే నిన్నే మాట్లాడతలేదు. లేని ఉన్నట్టు మాట్లాడకు అని నేను నీకు ఇంత పెద్ద ప్రసంగం మాట్లాడేది. అభివృద్ధి పనులు జరిగేది అందుకొని లేని ఉన్నట్టు మాట్లాడు. నా వీడియోలో ప్రతిదీ ఎవిడెన్స్ తోటే పెడతా, నేను ఎవిడెన్స్ లేకుండా ఏది మాట్లాడను. నువ్వు వీడియోలో ఏం పెడుతున్నావు అంటే సారాంశం ఏముంది, మంది మంగళవారము మన సోమవారము అని ప్రతిదీ ప్రూఫ్ తోటే పెట్టినాయి కదన్న వీడియో కూడా. ప్రూఫ్ తోటే మంది మంగళవారం మన సోమవారం. ఇప్పుడు నా సొంతంగా పెట్టుకోలేను కదా, పబ్లిక్ చెప్పిందే పెట్టినాం కదా. పబ్లిక్ లో పెట్టలేవు అంటలేదు, నేను ఏమంటాను, వీడియోలల్లా నిజం ఏమున్నదంటే మంది మంగళవారం మన సోమవారం అనే కాన్సెప్ట్ తోటి వీడియోలు పెడుతున్నావు. అంటున్నా చాలా సేపు కానీ నేను పొద్దుక్షణం మాట్లాడతాను, ఎందుకంటే సబ్జెక్ట్ ఉన్న వ్యక్తులు. సరే పని ఉంటే చేసుకోవచ్చు, కాదంటలేను, కానీ గతంలో జరిగిన అన్ని ఇచ్చిన హామీలు అన్ని తుమ్మలలో పోయినాయి. ఇప్పుడు మీరు ఎందుకు ఇస్తలేరు, మీదే తప్పు అంటాను అనుకుంటే అది కరెక్ట్ కాదు అని నేను చెప్తాను. నేనేమన్నా ప్రతిదీ ఎవిడెన్స్ తోటే నేను మాట్లాడినా. ఒకవేళ నేను దానికి ఎవిడెన్స్ తోటి మాట్లాడాలి ఉంటే వీడియో పెట్టు నాకు, అది అన్న దీనికి ఎవిడెన్స్ లేదు నేను మాట్లాడినామాట నాకు పెట్టు, సరేనా? నేను చెప్తున్నా, ప్రతి వీడియోకు ఫోన్ చేస్తా, ప్రతి వీడియోకు నువ్వు నిజాలు కూడా నేను చెప్తా, సరేనా? అబద్ధం ఉన్న వీడియోలు నీవు దాని అన్న ప్రతి వీడియోకి నువ్వు ఫోన్ చెయ్యి, నిరూపించిన తర్వాత అన్న ఇగో నేను ప్రతి వీడియోకి నువ్వు ఫోన్ చెయ్యి, వేరేది ఏది మాట్లాడకు. ఇప్పుడు అన్నీ మనం సంపాదించినాం, ప్రతి రాష్ట్రం గురించి సంపాదించినాము, లోకల్ గురించి సంపాదించినాము, ప్రాజెక్టుల గురించి సంపాదించినాము, ఉద్యోగాల గురించి సంపాదించినాము. నేను ఏదైతే వీడియో పెడతానో ఆ కంటెంట్ మీదనే మాట్లాడు నెక్స్ట్ టైం నుండి కాల్ చేసినప్పుడు, సరేనా? సరే మాట్లాడతా. లాస్ట్ ఒకటేంది, నీకు దొడ్డు బియ్యం ఇస్తున్నారు, ఎందుకు దొడ్డు బియ్యం ఇస్తున్నారు, నీకు సన్న బియ్యం ఇప్పించే బాధ్యత నాది. నాకు ఇప్పించుడు ఎందుకన్నా, నాకు దొడ్డు బియ్యం కాదన్నా, నాకు దొడ్డు బియ్యం ఇచ్చిర్రు, రామదాస్ పంపిస్తున్నావు కదా, రామదాస్ పంపి వీడియో తీసుకోపో.
నీవేమన్నావు, నాకు రేషన్ కార్డు వచ్చిన ఫస్ట్ నెలనే చూపించుకోనికి సన్నబియ్యం ఇచ్చారు. నేను ఏమని చేసిన తెలుసా, ఇగో కేసీఆర్, ఇగో ఆ వీడియో కూడా చూడు, అందులో ఇన్స్టాగ్రామ్ లో ఉంటది. ఇగో కేసీఆర్ మా రేవంత్ రెడ్డి సార్ వచ్చి సన్నబియ్యం ఇచ్చిండు, నీ 10 ఏళ్ళ సన్నబియ్యం ఇయ్యలేవు, ఇగో చూడు లావుగా అవుతున్నా అనేసి వీడియో పెట్టినా చూడు. అందులో పెట్టినవేమో. ఇప్పుడు ఇందాక ఏమన్నావు నాతోటి చూపించుకోనికి ఒక్క నెల ఆ నెల ఇచ్చిండ్రు కాబట్టి ఆ నెలలో నేను వీడియో చేసిన. ఇంకా సెకండ్ నెల నేను వీడియోని చేయలేను నేను, ఎందుకంటే ఆల్రెడీ నేను ఏమంటారు చూడు, ముందు పెద్ద మనుషులు అంటారు ముందు ఉంటుంది ముసాలా పండుగ అంటారు. ఆ ముసాలా పండుగ ఎదగలేను, అది చేయలేను. ఇప్పుడు నేను దాని మీద చేసినా కానీ నేను ఇబ్బంది పడతాను, నేను చేయలేను. ఇబ్బంది నువ్వేమన్నావు ఇందాకనే, ఫస్ట్ నెల రేషన్ కార్డులు ఇచ్చిన మనం చూపించుకోనికి ఫస్ట్ నెల సన్న బియ్యం ఇచ్చిండ్రు, ఆ తర్వాత నువ్వు దొడ్డు బియ్యం ఇచ్చిండ్రు, దొడ్డు బియ్యం ఇస్తున్నారు అంటాను నువ్వు అన్నావు. అవును. నేను ఆ దొడ్డు బియ్యం ఎందుకు ఇస్తున్నారు, నీకు అన్యాయం ఎందుకు జరుగుతున్నది? జరగొద్దు, మా ప్రభుత్వము ప్రతి ఒక్కరికి చిన్న బియ్యం ఇస్తున్నది, మధ్యలో ఎవరు తెగిపోతున్నారు నీ బియ్యం అనేది. ఇప్పుడు నేను మా నాయకుడిని, మా కార్యకర్తను పంపి నేను నీకు సన్న బియ్యం ఇప్పించే బాధ్యత నాది. పంపి సరే 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 నరసింహ, సరే సరే.